மாட்டேன். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కదా దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం కొరకై చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేను ఈ ప్రాంతానికి 30 సంవత్సరాలకు ముందు విజయకుమార్ పీరియడ్ వచ్చాను. இந்த பகுதிக்கு 30 ஆண்டுக்கு முன்பதாக நான் வந்ததுண்டு. మరలా పోయిన సంవత్సరం ఏదో యానివర్సరీకి పిలిస్తే వచ్చాను. போன ஆண்டு அதாவது ஆண்டு விழா கூட்டத்துக்கு நான் வந்திருந்தேன். திருச்சபையினுடைய ஆண்டு விழாக்கு దేవుడు తన పిలుపుని బట్టి தேவன் தம்முடைய அழைப்பினாலே ఇండియాలో అనేక రాష్ట్రాలలో దేవుడు నడిపిస్తూ ఉంటాడు. இந்தியாவிலே அநேக மாநிலத்திற்கு கர்த்தர் நடத்தி வருகிறார். దేవునికి స్తోత్రాలు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ఢిల్లీ వరకు మీటింగ్లకి వెళ్ళి వస్తుంటాను. அநேக கூட்டங்களுக்கு நான் சென்று கொண்டு வருவேன். నేను ఏ దేశానికి వెళ్ళినా తెలుగే మాట్లాడతాను. நான் எந்த தேசத்துக்கு சென்றாலும் தெலுங்கிலே நான் பிரசங்கம் பண்ணுவேன். కర్ణాటక వెళితే వాళ్ళు కన్నడలో తర్జుమా చేసుకుంటారు. கர்நாடகிலே போகும் பொழுது அங்கு கன்னடத்திலே மொழிபெயர்ப்பார்கள். హిందీ ఉన్న ప్రాంతాలకు వెళితే వాళ్ళు హిందీలో తర్జుమా చేసుకుంటారు. இந்தி மாநிலங்களில் செல்லும் பொழுது இந்தியில் அவர்கள் மொழிபெயர்த்துக் கொள்வார்கள். నేనేమో తెలుగే. நான் தெலுங்கு மொழிதான் பேசுவேன். అయితే నాకు ఇష్టం లేని కార్యాలు కొన్ని చేస్తే నేను ఒప్పుకోను. எனக்கு விருப்பமில்லாத காரியங்கள் செய்யும் பொழுது நான் அதை ஏற்றுக்கொள்வதில்லை. నన్ను స్టేజ్ మీదకి పిలిచేటప్పుడు చేతులు తట్టి నన్ను పిలిస్తే నేను ఒప్పుకోను. யார் பார்க்கும் பொழுது ஸ்டேஜில் வரும் பொழுது கை தட்டி அழைத்தா நான் வரமாட்டேன். எனக்கு பிடிக்கும். షాలు అనేది ఇస్తే నేను వేసుకోను. சால்ல போட்டா நான் எடுத்துக்கொள்ள மாட்டேன். ఎందుకంటే అది నా యొక్క తీర్మానం. அது இதனுடைய தீர்மானம். దేవుని మాత్రమే మహింపరచాలి. கர்த்தரை மாத்திரம் தான் நாம் கனம் பண்ணணும். దేవునికి స్తోత్రాలు. దేవుని స్తోత్రం. ఈ రోజు నేను మా చిన్న పాస్టర్ అయిన అడిగాను, சின்ன பாஸ்டர் கேட்டேன், ఏంటి అది యానివర్సరీ డే అని అడిగాను. இது ஆண்டு விழா கூட்டமா என்று நான் கேட்டேன். యానివర్సరీ డే అయినట్లయితే ஆண்டு விழா దేవుని మందిరాన్ని గురించి మాట్లాడాలనుకున్నాను. திருச்சபை குறித்து தான் பேச நினைத்தேன். దేవుని మందిరము 2 రకములుగా ఉన్నవి. దేవుడి ఆలయం 2 విధమైన ఆలయములు. మునుపుటి మందిరమును కడపటి మందిరము అని. ముందిన ఆలయం పిందిన ఆలయం. ఆ మునుపుటి మందిరాన్ని గురించి మాట్లాడాలనుకున్నాను. ముందిన ఆలయத்து గురించి దానే பேச விரும்பினேன். అసలు దేవుడు మందిరం అని ఎక్కడ పేరు పెట్టలా. தேவன் எங்கும் எந்த இடத்துல தேவனுடைய ஆலயம் என்று பெயர் வைக்க கவனிச்சாலே. நன்றாய் கவனியுங்கள். దేవుడు మందిరం అని ఎక్కడ పేరు పెట్టలా. தேவன் ஆலயம் என்று எங்கும் அழைக்கவில்லை. మందిరం అని పేరు పెట్టింది యాకోబు. ஆலயம் என்று பெயர் வைத்தது யாக்கோபு. యాకోబు పేరు పెడితే దేవుడు నా మందిరం అన్నాడు. యాకోబు పేరు வைத்த ஆண்டவர் என்னுடைய ఆలయం என்று சொன்னார். కనుక నేను ఎందుకు పేరు పెట్టాడో అది మాట్లాడాలనుకున్నాను. కానీ ஏன் வைத்தாరని நான் சொல்ல விரும்பினேன். కానీ ఈ దినము విశేషమైన కూటమని, ప్రత్యేకమైన కూటమని చూశాను. 3 நாள் విశేషమైన கூட்டம் என்பதை நான் அறிந்திருந்தேன். కనుక ఒక చిన్న అంశాన్ని మనం నేర్చుకుందాం. சிறிய பகுதியை நாம் கற்றுக்கொள்வோம். కొంచెం సమయం పడుతుంది, நேரம் பிடிக்கும். అయినను మీరు ఓపికతో వింటారని అనుకుంటున్నాను. நீங்கள் பொறுமையோடு கேட்கிறீர்கள் என்று நான் விரும்புகிறேன். ముందు ఒక మీ కథ చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. நான் ஒரு சிறிய கதையோடு வேதத்தினரை கடந்து కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ట్రైన్ లో ప్రయాణం చేస్తుంటారు. புதிதாக திருமணமான தம்பதியர்கள் ரயிலே பிரயாணம் பண்ணி கொண்டிருந்தார்களாம். ఈ భార్య ఎప్పుడైనా ట్రైన్ ఎక్కింది కాదంట. இந்த மனைவி எப்பொழுதும் ட்ரெயின் ஏறியது கிடையாது. ఈమె గ్రామవాసి, கிராமத்தில் இருக்கிறவள். కానీ పెళ్ళైన తర్వాత భర్త ట్రైన్ లో తీసుకెళ్తున్నాడు. இந்த திருமணமான பிறகு இந்த கணவன் ட்ரெயினிலே கொண்டு போகிறார். భర్తను అడిగిందంట. கணவனை கேட்டார்களா, ఆ ఎర్రగా పిడిగాడు పడుతుంది, ఏంటి ఆ పిడి అన్నదంట. சிவப்பாய் தெரியுது, இந்த பிடி என்ன என்று கேட்டாங்களா. భర్త అన్నాడంట, கணவன் சொன்னாராம், ఈ పిడి పట్టుకొని లాగితే ట్రైన్ ఆగిపోద్ది అని. இந்த பிடியை பிடிச்சு இழுத்தா செய்து விடும் என்று சொன்னார்களாம். ఏమనందరు లాగు చూద్దామన్నది. இழுத்து பாருங்க சொன்னாங்க. లాగు చూద్దాం అంటున్నావి, இழுத்து பாருங்க சொல்கிறீர்களே. గమనించండి, கவனியுங்கள். లాగు చూద్దాం అంటున్నావి, இழுத்து பாருங்க சொல்கிறீர்களே. ఆ కింద ఏమి రాసి ఉందో తెలుసా? கீழே என்ன எழுதி தெரியுமா? ట్రైన్ ఏం ఆగద్ది, ట్రైన్ నిற்கும். తగిన హేతువు లేకుండా గాని పిడి లాగితే, தகுந்த காரணம் இல்லாமல் இதை இழுத்தால் 500 జుర్మాను, 500 ரூபாய் கட்டணம், లేకుంటే 5 నెలలు జైలు. 5 மாதம் சிறை என்று சொன்னார்கள். అయితే లేవయ్యా, அதுதானுங்க. నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి కదా, உங்ககிட்ட 1000 ரூபாய் இருக்குல்லவா, నా చేతికి 500, என்கிட்ட 500 ரூபாய் கொடுங்க. నీ దగ్గర 500 పెట్టుకో, உங்ககிட்ட 500 ரூபாய் வச்சுக்கோங்க. పిడి పట్టుకొని లాగు, அந்த செயினை பிடிச்சி விடுங்க. ట్రైన్ వాళ్ళు వస్తే కట్టేద్దాం మనం. அந்த ட்ரெயின் அதிகாரி வந்தால் நம்ம கட்டிடலாம். ఇది చట్టమునకు విరోధమైన, சட்டத்துக்கு விரோதமா இருந்தாலும்
భార్య అంటే భర్తకు ప్రేమ ఉంటుందా లేదా? மனைவி என்றால் கணவன் விருப்பம் தானே. చెప్పరేమిటంటే என்னங்க, భార్య అంటే భర్తకు ప్రేమ ఉంటుందా లేదా? மனைவி என்றால் கணவன் భార్య మీద விருப்பம். ఉన్న ప్రేమను బట్టి மனைவி அன்பினாலே ప్రభుత్వం యొక్క ఆజ్ఞను ధిక్కరించి அரசாங்க சட்டத்தை பிறந்தள்ளி నీటి పట్టుకుని లాగిన చైన పిడిచి எடுத்துட்டாரா. కంపార్ట్మెంట్ తెలిసిపోద్ది. கம்பார்ட்மெண்ட் தெரியும். నేరుగా కంపార్ట్మెంట్ కి వచ్చారు. நேர அந்த అబ్బా, கம்பார்ட்மெண்ட் ఎవరు ఈ పిడి లాగింది అని అడిగారు. யார் இந்த பிடி இழுத்தது கேட்டார்கள். నేనేం చెప్పలే. நான் என்ன சொல்லல. ఒకటి పై బెడ్ లో పండుకొని కింద చూస్తా ఉన్నాడు. மேல படுத்து வந்து பார்த்திருந்தா. వాళ్ళు ఏమన్నాడంటే, என்ன சொன்னார் என்றால், అయ్యా పైన ఉన్నోడు లాగినాడు అన్నారంటే. மேல படுத்துருக்கு இழுத்தான்னு சொன்னாங்களே. వాడిని అడిగిందట, அவனை கேட்டானா, ఎందుకని నువ్వు లాగావన్నా. ஏன் இழுத்தேன்? నేనే లాగినాను అన్నట్టు. அவன் சொன்ன, நான் தான் இழுத்தேன்னு சொன்னானா. ఈ పిడి లాగింది ఎవరు? இந்த சங்கை இழுத்தது யாரு? ఈ కొత్తగా పెళ్ళైనోడు, கீழே படுத்திருக்கிற புதுசா கல்யாணம் ஆனவன். వాడి మీద చెప్పారు. ஆனா மேல నేనే படுத்து లాగినాను అన్నట్టు. நான் தான் இழுத்தேன்னு சொன்னானா. ఎందుకు లాగినవరా అన్నట్టు. ஏன்டா இழுத்தேன்னு கேட்டா, నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, என்கிட்ட 1000 ரூபாய் இருந்தது. ఇటు తీసుకున్నాడు. இவன் எடுத்துக்கிட்டான். వాళ్ళ భార్య చేతికి 500 அவன் மனைவிக்கு 500 ரூபாய் கொடுத்துட்டான். వీడు 500 పెట్టుకున్నాడు. இவன் 500 ரூபாய் வச்சுட்டு నా 1000 రూపాయల కొలికి నేను లాగినాను. 1000 ரூபாய் போய் சின்ன செயின் பிடிச்சி వాళ్ళిద్దరు దగ్గర చూస్తే కరెక్ట్ గా 1000 ఉంటాయి అంట. 2 பேரும் செக் பண்ணி பார்த்தா 1000 ఈ ரூபாய். 500 ఇచ్చి వాడి చేతికి ఇచ్చి 500 రూపాయలు எடுத்து அவனுக்கு கையில கொடுத்து వీళ్ళిద్దరిని తీసుకుపోయి జైలు వేసినారు. 2 பேர் சிறையில போட்டாங்களாம். ఎన్నెళ్ళు? எத்தனை மாசம்? 5 మాసాలు. 5 மாதங்கள். గమనించండి கவனிங்க బిడ్డారా, మనవులే, వాళ్ళన్న 5 మాసాలకు బయటకు వస్తారు. அவர் 5 மாதத்துக்கு வெளியே வந்துடுவார்கள். మనం దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా వినాలి. వినకపోతే நம்முடைய கர்த்தருடைய வார்த்தை சரியா செய்யக்கூடாவிட்டால் యుగ యుగములు జైలది, என்றென்றைக்கும் சிறை அது, వేదనతో కూడింది, வேதனையோடு கூடியது. ఈ దినము కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. நாளே சில காரியங்களை பார்ப்போம். దేవునికి స్తోత్రాలు. கர்த்தர் ஸ்தோத்திரம். సామెతల గ్రంథము 6వ అధ్యాయము நீதிமொழிகள் 6ஆம் அதிகாரம் 6 నుంచి 8 వరకు కొన్ని మాటలు చూద్దాం. 6 இருந்து 8 வரைக்கும் வாசிப்போம். గమనించండి, அப்படிங்க మనుషులతో చెప్తున్నాడు, மனிதனை பார்த்து சொல்கிறார், నువ్వు చీమల యొద్దకు వెళ్ళు, நீ எறும்பிடத்தில் போய் என் வழிகளை கற்றுக்கொள், వాటిని కనిపెట్టి చూడు, அதை பார்த்து கற்றுக்கொள், జ్ఞానము తెచ్చుకో అన్నాడు. ஞானத்தை சம்பாதித்துக்கொள். నీకు ఒక ప్రశ్న వేస్తా. நான் ஒரு கேள்வி கேட்க விரும்புகிறேன். సిగ్గుసేట కాదా? இது வெட்கத்துக்குரிய காரியமா இல்லையா? ఇంతెత్తు మనిషిని, இப்ப ஏற்பட்ட மனுஷனை போய் చీమ దగ్గరికి పోయి వాటి యొక్క నడతను చూడు, அந்த சிறிய எறும்பின் போல కనిపెట్టి చూడు, வழிகளை பாருங்க, వాటి దగ్గర జ్ఞానం నేర్చుకో. அதனிடத்தில் ஞானத்தை கற்றுக்கொள். క్రీస్తునందు దేవుని పిల్లలారా, கிறிஸ்துவுக்கு பிரியமானவர்களே, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమనంటే మనుషునికి ఇది సిగ్గుసేటే. பாருங்க, எறும்பிடுத்து போய் கற்றுக்க சொன்னா மனிதனுக்கு అసలు నీకు ఒక ప్రశ్న వేస్తా. ஒரு கேள்வி கேட்க விரும்புகிறேன். చీమలు చూసిండ్రా మీరు? எம்மா, நீங்க எறும்பை பாத்தீங்களா? ఎంతమంది చూసిన చేతులు ఎత్తండి. எத்தனை பேர் பாத்திருக்கீங்க? கை మీరు చీమలు చూడలేదంటే లోకంలో లేరని అర్థం. நீங்க எறும்பை பார்க்கலன்னா இந்த உலகத்தை இல்லைன்னு அர்த்தம். గమనించండి, நல்லா கவனிங்க. చీమలు చాలా చిన్నగా ఉంటాయి. எறும்பு சிறியதா இருக்கும். 35 అధ్యాయం 25 వచనం అంటాడు, 35 சொல்லுகிறது, చీమలు బలము లేని జీవులు అన్నాడు. எறும்பு பலம் குறைவான ஜீவிகள். అయితే అవి చాలా చిన్నగా ఉంటాయి, மிகவும் சிறியதா இருக்கும். వాటి దగ్గరికి మనం వెళ్ళమన్నాడు. அதனிடத்தில் வழிகளை వాటి கற்றுக்கொள்ளணும். జ్ఞానాన్ని చూసి அது నేర్చుకోమన్నాడు. ஞானத்தை பார்த்து நம்ம கற்றுக்கொள்ள చీమలంట வேண்டுமா? మనుషునికి జ్ఞానాన్ని బోధిస్తాయి అంట. எறும்பா மனிதனுக்கு ஞானத்தை போதிக்கிறதா? మనకేం కొంచెం సిగ్గు వాటి దగ్గర అడగాలంటే. நாம போய் விசாரிக்கிற வெட்கம் தான் நமக்கு. వాటి జ్ఞానం తెలుసుకోవాలంటే మనం అక్కడికి వెళ్ళాలిగా. அதனிடத்தில் போக வேண்டும் அல்லவா? ఇప్పుడు మనము చీమల దగ్గరికి వెళ్ళాలి. இப்போ நாம் எறும்பிடத்துல போக வேண்டும். వెళ్దామా వద్దా? చెప్పండి, போக வேண்டுமா இல்லையா? చీమల దగ్గరికి వెళ్ళాలి. எறும்பிடத்தில் போகணும். ఈ చీమలో இந்த எறும்புகள் మన ఇళ్ళల్లో ఉంటాయి, வீட்டுல இருக்கும். కింద నుంచి పైకి పోతా ఉంటాయి. கீழே இருந்து மேல போயிட்டே இருக்கும். ఎట్లా పోతాయి మీరు చెప్పండి? எப்படி போயிட்டு இருக்கும்? అట్లయితే మీరు బాగా గమనించండి, లైన్గా వెళ్ళిపోతాయి. அது நல்ல అழகான పేపరుకు నిప్పంటి ఈ చెప్పినటువంటి ఆయన మహాజ్ఞాని అయిన సొలొమోను. இவர் சொன்னவன் ஞானியாகிய சாலமோன். ఆయన మనిషిని చీమల దగ్గరికి వెళ్ళమన్నాడంటే ஏன் மனிதனை எறும்பிடத்தில் போக சொன்னார்னால் ఏదో రహస్యం ఉంది, ஏதோ ரகசியம் இருக்கிறது. హల్లెలూయా. ஹல்லேலூயா. మనం నేర్చుకోవాల్సినవి ఉన్నవి. நாம் కట్టుకొள்ள వేண்டிది இருக்கிறது. కనుక పేపర్కి నిప్పంటించి ఆ చీమలన్నీ కాల్ చేసినాం అనుకో, அதுக்கு அந்த எறும்பெல்லாம் நீ கொடுத்துட்டீங்கன்னா ఈ చీమల లైన్గా వెళ్ళిపోతాం. மீண்டும் அது லைனா வரிசை கட்டு போய்கிட்டு இருக்கும்.
లైన్ మారు. அது வரிசை தவறாது. ఇప్పుడు చీమలు మనకి ఏం నేర్పిస్తున్నాయంటే, எறும்பு என்ன கற்றுக் கொடுக்கிறது என்றால், మనుషుడా மனிதனே క్రమముగా నడుచుకో, ஒழுக்கமாய் கற்றுக்கொள். హల్లెలూయా. ஹல்லேலூயா. నేను వచ్చినప్పుడు మిమ్మల్ని గమనించాను. நான் வரும்போது உங்களை பார்த்தேன். చాలా క్రమముగా మోకరించటము, எல்லாம் ஒழுக்கமாய் முழங்கால் படிவதும், మహింపరచటము, கர்த்தரை மகிமைப்படுத்துவதும், పాస్టర్ గారు మిమ్మల్ని బాగా నడిపించినారని నేను తెలుసుకునేసాను. கர்த்தர் நல்ல அழகா நடத்துகிறார்னு அறிந்திருக்கிறேன். గమనించండి, கவனிங்க. ఒకటి చీమలు ఇప్పుడు మనకి ఏం నేర్పించినాయి అంటే, எறும்பு நமக்கு என்ன கற்றுக் கொடுக்கிறது என்றால், మనుషుడా மனிதனே క్రమముగా నడుచుకో, ஒழுக்கமா நடந்துக்கோ. రెండవది ఇంకొక ప్రశ్న మీకు వేస్తాను. இரண்டாவது கேள்வி ఒక கேட்க, బీపి గింజను లేకుంటే ఏదైనా ఒక గింజను మోసుకొని పోవాలి. ஒரு அரிசி தானியத்தை சுமந்து கொண்டு போக வேண்டும் என்றால், మట్టి ఉండను కూడా కొన్నిసార్లు చీమలు మోసుకొని పోతాయి. மண் உருண்டை கூட మోస్తాయా లేదా? அது சுமக்குமா இல்லையா? తీసుకెళ్తాయా లేదా? கொண்டு போகுமா సరే, இல்லையா? మీరు చూసుంటే ఎట్లా తీసుకెళ్తాయి? நீ எப்படி எப்படி அது கொண்டு போவோம் பார்த்திருந்தா? చీమ కంటే బీపి గింజ బరువా కాదా? அந்த அரிசி எருமை అయితే ఎట్లా சுமை తీసుకెళ్తాయి எப்படி சுமந்து போவோம்? చెప్పరా? తీసుకోమోదా? అయితే మీరు సరిగ్గా చూడలే. ఎట్లా తీసుకెళ్తాయి అంటే, எப்படி கொண்டு போவோம் என்றால், కొన్ని చీమలు కలుసుకుంటాయి. 4 எறும்புகள் சேர்ந்து ఈ గింజని ఎట్లా తొరలించుకొని అన్ని కలుసుకొని ఐక్యంగా அந்த తీసుకెళ్లిపోతాయి. அரிசி தானியத்தை புரட்டி 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 கொண்டு போய் கொண்டிருக்கும். గమనించండి, அதான் கவனிங்க. చీమలు బలము లేని జీవులే గాని எறும்புகள் பலன் குறைவுள்ள వాటి ஜீவன் జ్ఞానం గొప్పది. ஞானம் பெரியது. వాటి శక్తికి మించిన ఈ బరువుని பலத்திற்கு மிஞ்சிய இந்த சுமையை ఇవి కొన్ని చీమలు కలిసి ఖచ్చితంగా మోసుకొని పోతాయి. சில எறும்புகள் ஐக்கியமாய் சேர்ந்து சுமந்து கொண்டு போகும். చీమ మనకేమి నేర్పిస్తుందంటే, எறும்பு நம்ம என்ன கற்றுக் கொடுக்கிறது என்றால், ఐక్యత కలిగి పని చేయండి. ஒரு சகவ ஐக்கியத்தோடு இதுக்கு வேலை செய்யுங்க. చప్పని కొట్టండి దేవుని మహిమ. வெளிப்படுத்துமா? ఐక్యత కలిగి పని చేయండి. ஒரு ஐக்கியமாய் இது செய்யுங்க. దేవునికి స్తోత్రము. தேவனுக்கு ஸ்தோத்திரம். అయితే ஆனால் అక్కడ ఏమన్నాడంటే, அவங்க என்ன சொன்னார் என்றால், అవి వేసవి కాలమున அது ఆహారాన్ని సంపాదించుకుంటే అంట, அறுப்பு காலத்திலே ஆகாரத்தை சம்பாதித்துக் கொள்கிறது, కోత కాలమున పొదుపు చేసుకుంటే అంట. கோடை காலத்தில் அது சேர்த்துக் கொள்ளுமா? గమనించండి, அதான் கவனிங்க. క్రీస్తునందు దేవుని పిల్లలారా, பிரியமானவர்களே, అయితే వాటికి న్యాయాధిపతి లేడు, நியாயபதி இல்லை, నడిపించే నాయకుడు లేడు, நடத்துற அதிகாரம் இல்லை, పైన విచారణకర్త లేరు, விசாரிக்கிறோம் இல்லை, వాళ్ళకి ఎవరు లేరు. யாரும் இல்லை. అయితే ఈ సీమలో ஆனால் இந்த எறும்புகள், వాటికి వేసవి కాలం తెలుసునంట, அது கோடை காலம் தெரியுமா, కోత కాలము తెలుసంట. அறுப்பு காலமும் தெரியுமா? వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. அதான் கவனிங்கள். వాటి కాలములు ఎవరు చెప్పుకుంటారు? அவைகளுக்கு காலங்கள் யார் சொல்லி இருப்பாங்க? ఎందుకు అవి వేసవి కాలమున ఆహారాన్ని సంపాదించుకుంటాయి? ஏன் அது கோடை காலத்து ஆகாரத்தை சம்பாதித்துக் கொள்கிறது? మనము బలము లేని జీవులకు. நாம் பலனற்ற ஜீவி. వర్షాకాలం ప్రవాహం వస్తుంది, மழை காலத்துல வெள்ளம் வந்துடும், ప్రవాహంలో మనం కొట్టుకొని పోతాము. வெள்ளத்தில் அடித்துக் கொண்டு போவோம். కాబట్టి ఈ కాలమున మనం ఆహారం సంపాదించుకుందామని, இந்த ஆகாரத்திலே இந்த காலத்தில் ஆகாரம் சம்பாதித்துக் కోతకాలం దాటిపోతే ఈ ధాన్యాన్ని వాళ్ళ కొట్లలో పోసుకుంటారు. அறுப்பு காலம் முடிந்து விட்டால் இந்த தானியம் சம்பாதிக்க முடியாது, మనకు ధాన్యం దొరకదని இந்த தானியம் கிடைக்காது అది என்று కోతకాలాన పొదుపు చేసుకుంటాయి అంట. அறுப்பு காலத்தை சம்பாதித்துக் கொள்ளுமா? అంటే ఈ చిన్న జీవులైనప్పటికీ பெரிய ஜீவனா இருந்தாலும் వీటికి జ్ఞానము బహు గొప్పది. ஞானம் பெரிதா இருக்கிறது. చీమలు అన్నిటికంటే చిన్నవిరా, వాటి నడత చూసి నేర్చుకో సోదరు. చప్పలు కొట్టాలి. చీమలు అన్నిటికంటే చిన్నవిరా, వాటి నడత చూసి నేర్చుకో సోదరుడా. ఎరుకోకుండా కల్పనతో చేసిన ప్రార్థనరా, ఎరుకోకుండా చూసినది, ఐక్యతతో చేసిన ప్రార్థనరా. ఐక్యమనే నావరు పయనించరా, విశ్వాసముతో ప్రభుని సాగించరా. ఓ నన్ను ఐక్యతతో ఉంచుటమేను, సోదరుడా, సోదరుడా, సోదరుడా.
వెరీ గుడ్. ఇక్కడ కూడా మీరు హుషారుగానే ఉండరు. நல்ல உஷாரா నేను చాలా స్థలానికి వెళ్ళినప్పుడు, அநேக இடத்துக்கு போகும் பொழுது, పెద్ద పెద్ద స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు பெரிய பெரிய ஸ்டேஜ்ல பேசும் பொழுது, నేను చెయ్యండి అని చెప్తే அலைவலி என் கைகளை உயர்த்தினா వాళ్ళు ఇట్ట అంటారు. சில பாதி கரங்க எடுப்பாங்க. మీరు బాగానే మీరు நல்லா దేవునికి స్తోత్రం. ஸ்தோத்திரம். ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. ஹல்லேலூயா. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, கிறிஸ்துவுக்கு பிரியமானவர்களே, చీమలు ఒకటి எறும்பு ఏం நமக்கு నేర్పించని అంటే என்ன கற்றுக்கொடுக்கலாம்? క్రమముగా నడుచుకోండి. ஒழுக்கமாய் கற்றுக்கொள்ளுங்கள். రెండవది ఏం చెప్పారంటే இரண்டாவதாக ఐక్యత కలిగి పని చేయండి. ஐக்கியமாய் தம்முடைய வேலையை செய்யுங்கள். మూడవది ఏం చెప్తున్నట్టే மூன்றாவது என்னவென்றால் కాలము నెరిగి బ్రతకండి. காலத்தை அறிந்து நீங்கள் வாழ வேண்டும். హల్లెలూయా. ஹல்லேலூயா. కాలము నెరిగి బ్రతకండి. காலத்தை அறிந்து நீங்கள் வாழ ఈ வேண்டும். రోజు మన అంశము. இன்றைய தமிழர் నేను ఇంక 12 ఏళ్లకు మీ దగ్గర అప్పుడు దాకా బతికిస్తే కదా దేవుడు. அது வரைக்கும் கர்த்தர் நடத்தினார். నా లెక్క ప్రకారం నా పుట్టుక ప్రకారం 80 వయసు. இன்றைக்கு எனக்கு 80 వయసు. మా ఊర్లో కొత్తగా స్కూల్ పెట్టినందువలన పెద్ద పిల్లకాయలు చేర్చుకుంటప్పుడు కొంచెం వయసు తగ్గించి పెట్టారు. கிராமத்துல ஸ்கூல் நடத்துறவங்க சிறிய வயது விட்டு సర్టిఫికెట్లు 79 పెట్టిండ్రు. 79 79 నాకు. இப்போ 79 వయసు. దేవుని స్తోత్రాలు. దేవుని స్తోత్రం. నేను ఎప్పుడు వచ్చినా ఎప్పుడు வந்தாலும் నేను ఆ రోజు ఏం మాట్లాడి మీరు చెప్తారు. நான் என்ன பேசுறேன்னு சொல்லுவீங்க. జాగ్రత్త గమనించాలి. நன்றாக கவனிங்க. ఈ రోజు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే இன்றைக்கு செய்தியின் தலைப்பு என்னவென்றால் చీమలు కాలం. எறும்பும் அதனுடைய காலங்களும். విన్నారా? ஏற்றுக்கிறீர்களா? ఇది సబ్జెక్ట్ అంశము. இதுதான் தலைப்பு. చీమలు కాలం. எறும்பும் அதனுடைய காலங்களும். చీమలకు కాలం చెప్పిన వారు లేరు కానీ எறும்புக்கு காலத்தை குறித்து சொல்ல தேவையில்லை. అవి కాలాన్ని ఎరిగి బ్రతుకుతున్నవి. அவைகள் காலங்களை அறிந்து வாழ்கின்றன. అయితే పరిశుద్ధాత్మ దేవుడు பரிசுத்த ஆவியானவர் ఈ లేఖనములో இந்த வேதத்துல మనకు అనేక కాలాల గురించి చెప్పాడు. அநேக காலங்கள் குறித்து சொல்லியிருக்கிறார். దేవునికి స్తోత్రాలు. தேவனுடைய ஸ்தோத்திரம். మన మెలుకు కొరకు, விழிப்புக்காக, మన జాగ్రత్త కొరకు ஜாக்கிரதைக்காக దేవునికి స్తోత్రాలు. தேவனுடைய ஸ்தோத்திரம். మన భయమునిచ్చే దాని కొరకు, మన క్రమము కొరకు நம்முடைய நன்மைக்காக దేవుడు రాసి పెట్టాడు. தேவன் எழுதி வைத்திருக்கிறார். మనం ఈ దినం కొన్ని కాలాలు నేర్చుకుందాం. நாம் சில காலங்களை அறிந்திருக்க வேண்டும். ఈ దినం అంశము చీమలు కాలం. எறும்பும் அதனுடைய காலங்களும். మొదటి కాలాన్ని నేను చెప్తాను. முதல் காலங்களை లూకా సువార్త 19వ అధ్యాయం லூக்கா சுவிசேஷம் 19ஆம் அதிகாரம் 41వ వచనాన్ని చదువుకున్నాం. 41ஆம் வசனத்தை வாசிப்போம். அவர் சமீபமாய் வந்தபோது நகரத்தை பார்த்து அதற்காக கண்ணீர் விட்டு அழுது, உனக்கு கிடைத்த இந்த நாளிலாகிலும் உன் சமாதானத்துக்கு ஏற்றவைகளை நீ அறிந்திருந்தாயானால் நலமாயிருக்கும். இப்பொழுதோ அவைகள் உன் கண்களுக்கு மறைவாய் இருக்கிறது. உன்னை சந்திக்கும் காலத்தை நீ அறியாமல். గమనించండి. கவனிங்க. యేసు ప్రభు బేతనీ నుంచి యెరూషలేముకు వచ్చాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து பெத்னியாவிலிருந்து எருசலேமுக்கு வந்தார். ఆయన గాడిద మీద ప్రయాణమై వచ్చాడు. கழுதையின் மீது அவர் பிரயாணப்பட்டு வந்தார். దారంతా జయం, దావీదు కుమారుడికి జయమని ప్రజలు కేకలు వేస్తున్నారు. வழி முழுவதும் தாவீது ராஜாவுக்கு ஜெயம் என்று ஆர்ப்பரித்துக் கொண்டு வந்தார்கள். ప్రభు వీళ్ళు చూడు ఎలా కేకలేస్తున్నారని అడిగారు. ஆண்டவரே, இவர்கள் சத்தம் எழுப்பான்னு சொல்லி கேட்டால், కేకలేకపోతే రాళ్ళు కేకలేస్తారు. இவர்கள் சத்தம் எழுப்பாவிட்டால் கற்கள் சத்தம் என்று சொன்னார். ఆనందముతో యెరూషలేముకు వచ్చాడు. ஆர்ப்பரிப்போடு எருசலேமுக்கு வந்தார். యెరూషలేముకు వచ్చి எருசலேமுக்கு வந்து పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు. அந்த பட்டணத்தை பார்த்து ஆண்டவர் கண்ணீர் விடுகிறார். దారినున్న సంతోషము యెరూషలేమును చూసినప్పుడు ఆయనకు సంతోషం రాలా. வழியில் இருக்கிற சந்தோஷம் எருசலேமத்தை பார்த்தவுடனே சந்தோஷம் வரல. పట్టణాన్ని చూసి ఏడుస్తూ எருசலேம் பட்டணத்தை பார்த்து அழுது கொண்டு, నీవును ఈ దినమందైనను நீ இந்நாளில் ஆகிலும் సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకెంతో మేలు. உன்னை சந்திக்கிற காலத்தை அறிந்தவனுக்கு நலமாயிருக்கும். చప్పలు కొట్టండి, దేవుని మహిమపడతాం. கடுமைப்படுத்தமாக. హల్లెలూయా. ஹல்லேலூயா. నేను ప్రకటించుచున్న మాటలు, நான் ప్రసంగిக்கும் వార్తలు, పరిశుద్ధాత్ముడికి రాయించిన మాటలు, పరిశుద్ధంగా எழுதப்பட்ட వార్తలు నీకును నీ కుటుంబమునకు నీ జీవితమునకు నీ సంఘమునకును సమాధానం కలిగించే మాటలు. உனக்கும் உன் குடும்பத்திற்கும் உன் பிள்ளைகளுக்கும் திருச்சபைக்கும் சமாதானத்தை உண்டு பண்ணுகிற வார்த்தைகள். హల్లెలూయా. ஹல்லேலூயா. నీవును ఈ దినమందైనను நீ இந்நாளில் ஆகிலும் సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే ఎంతో మేలు. சமாதானத்துக்கு ஏற்ற வார்த்தைகளை அறிந்திருந்தால் நலமாயிருக்கும். అయితే అవి నీకు మరుగైపోయినవి. ஆனால் இப்போது மறைவா నేను இருக்கிறது. ప్రవక్తలను పంపించాను. உன்னை தீர்க்கதரிசி அனுப்பினேன். ఈ మందిరం చూసినప్పుడు నాకు చాలా సంతోషమైంది. சபையை பார்த்த மகிழ்ச்சியா இருக்கிறது. చిన్న మందిరమైన దేవుడు మీకు బాగా చక్కగా అమర్చుకుంటాడు. அழகா சபையை கற்றுக் கொடுத்திருக்கிறார். దేవునికి స్తోత్రాలు. தேவனுக்கு ஸ்தோத்திரம். అందుల కొరకు మనం దేవుని స్తోత్రాలు அதை చెప్పాలి. கர்த்தரை ஸ்தோத்திரிப்போமாக. హల్లెలూయా. ஹல்லேலூயா. దేవుడు మందిరాలు కట్టించాను, தேவன் சபையை నా கட்டினார். సేవకులను పెట్టాను, ஊழியக்காரர்களை నా வைத்தார். సమాధానాన్ని బోధించాను. நம்முடைய சமாதானத்தை போதிக்கிறார். అయితే మీరు తెలుసుకోలేదే. ஆனால் அறியாமல் இருக்கிறீர்களே. గమనించండి,
கவனிங்க, ప్రభు దర్శించిన కాలము నీవు ఎరక్కపోతివే. கர்த்தர் உன்னை சந்தித்த காலத்தில் நீ அறியாமல் இருந்தாயே. ప్రభు యెరూషలేము నుంచి ఏడుస్తున్నాడు. கர்த்தர் எருசலேமை பார்த்து ஆண்டவர் கண்ணீர் விடுகிறார். ఇది ప్రభు దర్శించే కాలం. இது கர்த்தர் சந்திக்கிற காலம். హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రభు దర్శించే இது కాలం. கர்த்தர் சந்திக்கிற காலம். క్రీస్తునందు దేవుని బిడ్డలారా, கிறிஸ்துவுக்கு பிரியமானவர்களே, ఆ కాలంలో మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు அக்காலத்தில் நாங்கள் சிறு பிள்ளைகளா இருக்கும் பொழுது మాది కనిగిరి ప్రాంతం. எங்களுடைய கணிகர் பகுதி, 40 గ్రామాలకు ఒక పాస్టర్. 40 கிராமத்திற்கு ஒரு பாஸ்டர். ఆయన సువార్త చెప్పని రాడు, அவர் சூசேதல வர மாட்டார், చచ్చిపోయినప్పుడు కూడా రాడు, செத்தாலும் வர மாட்டார், పెళ్లికి వస్తాడు పాప. கல்யாணத்துக்கு வருவார். ఏదో ఒక్కొక్క ఆకులు తీసుకొని డబ్బులు తీసుకొని బియ్యం తీసుకొని వెళ్ళిపోతాడు. இருக்கிற வெத்தலை பார்த்து எல்லாம் காசு அரிசி வாங்கி போவார். వాక్యం చెప్పేవాళ్ళు లేరు. வசதிப்பவர் இல்லை. నా ప్రియ బిడ్డలారా, பிரியமானவர்களே, దేవుడు సేవకులలో భారం పెట్టాడు. கர்த்தர் ஊழியக்காரருக்கு ஒரு பாரத்தை வைத்திருக்கிறார். ఎక్కడ చూసినా కూటములే. எங்கு பார்த்தால் எழுப்புதல் கூட்டங்கள். దేవునికి స్తోత్రాలు. தேவனுக்கு ஸ்தோத்திரம். నీకు వాయిపుకుంటే உனக்கு பொறுமை இருந்தால் ఇంట్లో టీవీ పెడితే டிவி வைத்தால் ఓ లైన్ గా సేవకులు బోధలు వస్తా ఉన్నాయి. ஒவ்வொரு தொடர்ந்து பிரசங்கங்கள் வந்து கொண்டே దేవుడి இருக்கிறது. వాక్యము ద్వారా ప్రజలను దర్శించే కాలం. கர்த்தர் தம்முடைய வசனத்தினால ஜனங்களை சந்திக்கிற காலம். హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, ప్రభు దర్శించే కాలము నీవు ఎరక్కపోతివే. தேவன் சந்தித்த காலத்தில் நீ அறியாமல் ఈ இருந்தாயே. పట్టణానికి ముట్టడి వేసి కట్టుకట్టి இந்த பட்டணத்தை சுற்றில வந்து ఈ ప్రజలను బండకేసే బాధ రోజులు వస్తున్నవి. இந்த ஜனங்களை கற்பாடு యేసు ప్రభు జరగబోయే విషయాల గురించి ఏడుస్తున్నాడు. நடக்க போற சம்பவங்களை குறித்து அழுதுகிறார். ఎందుకంట ஏன் தெரியுமா? దేవుని సువార్తను ప్రకటింపజేస్తే தேவனுடைய சுவிசேஷத்தை அறிவித்தால் ఈ సమాధాన సంబంధమైన సంగతులు వారు తెలుసుకోలేదంట. இந்த சமாதானத்துக்கான காரியங்களை அவர் அறியாமல் இருந்தார்களா? ఆ ప్రియ బిడ్డలారా, என் பிரியமான பிள்ளைகளே, ప్రభు మనమును ప్రేమించి మందిరము కట్టి கர்த்தர் நேசத்தர திருச்சபையை கட்டி దైవ సేవకును నియమించి தேவ ஊழியரை நியமித்து ఈ సమాధాన సంగతులు మనకు இந்த బోధించినప్పుడు சமாதான செய்தி వాక్యమును విన్నప్పుడే వాక్యానికి లోబడాలి. வசனத்தை கேட்க வசனத்துக்கு கீழ்ப்படிய வேண்டும். హల్లెలూయా. ஹல்லேலூயா. మొదటి కాలం ఏది? முதல் காலம் என்ன? దేవుడు దర్శించే కాలం. கர்த்தர் சந்திக்கிற காலம். ఏమి నేర్చుకుంటున్నాం ఈరోజు? இன்னைக்கு செய்தி என்ன கற்றுக்கொள்கிறோம்? నేను బాబు నీ పేరేం పేరు? ఈరోజు ఏం నేర్చుకుంటున్నాము? చీమలు కాలం. எறும்பும் அதனுடைய காலங்களும். మొదటి కాలం ఏంటంటే முதலுடைய காலம் என்னவென்றால் ప్రభు నిన్ను దర్శించిన కాలం. கர்த்தர் உன்னை சந்தித்த காலம். ఈ దర్శించేటప్పుడు சந்திக்கும் వాక్యం మాట్లాడేటప్పుడు வசனத்தை பேசும் பொழுது నిశ్చయంగా వింటే மெய்யாக கேட்டால் ఏం జరుగుతుందంటే, என்ன நடக்கும் என்றால் రోమ పత్రిక ரோமருக்கு நிருபம் 13వ అధ్యాయం 13ஆம் அதிகாரம் 11 వచనం చదవండి. 11 வசனத்தை 11 வாசிப்போம். నుంచి 14 వరకు. நித்திரையை விட்டு எழுந்திருக்கத்தக்க வேலையாயிற்றென்று நாம் காலத்தை அறிந்தவர்களாய் இப்படி நடக்க வேண்டும். நாம் விசுவாசிகள் ஆனபோது ரட்சிப்பு சமீபமாய் இருந்ததை பார்க்கிலும் இப்பொழுது அது நமக்கு அதிக சமீபமாய் இருக்கிறது. మహాభక్తుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ, பக்தராக பவுல் ரோமா திருச்சபைக்கு எழுதி கொண்டு, గమనించండి బిడ్డలారా, அவனுக்கு பிரியமான பிள்ளை, మీరు కాలమనెరిగి నిద్ర మేల్కొనే వేళ ఏంది తెలుసుకోండి. நீங்கள் காலத்தை அறிந்து விழித்திருக்க வேண்டிய நேரமாயிருக்கிறது. దేవునికి స్తోత్రములు. தேவனுக்கு ஸ்தோத்திரம். అప్పుడు కంటే அன்று ఇప్పుడు రక్షణ సమీపంగా ఉందంట. இன்றைக்கு ரட்சிப்பு சமீபமாயிருக்கிறது. హల్లెలూయా. ஹல்லேலூயா. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, கிறிஸ்துவுக்கு பிரியமானவர்களே, నిద్రనగా పాపమా? விழித்திருக்க வேண்டிய நித்திரை பாவம். పాపం అంటే பாவம் என்றால் మనం కొంచెం అర్థం చేసుకోవాలా. நாம் புரிந்து கொள்ள வேண்டும். ఆజ్ఞ అతిక్రమే పాపము. தேவ கட்டளை மீறுவதே பாவம். క్రమముకు మించి ఏది చేసినా పాపమే. ஒழுக்கத்திற்கு அப்பாற்பட்ட செய்வதெல்லாம் பாவம் தான். సకల దుర్నీతి పాపమే. எல்லா துக்கிரியும் பாவம் தான். వాక్యమునకు అవిధేయత పాపమే. வசனத்துக்கு கீழ்ப்படியாத பாவம் தான். కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, கிறிஸ்துவுக்கு பிரியமானவர்களே, మీరు కాలమనెరిగి, நீங்கள் காலத்தை அறிந்து, ఇదే కాలం అంట, இது என்ன காலமா? నిద్ర మేలుకొనే కాలం. இது விழித்திருக்க வேண்டிய காலம். అంధకార క్రియలు వదిలిపెట్టమన్నా, அந்தகார கிரிகளை விட்டொழிந்து అంటే చీకటి సంబంధమైనవి, இருள் சம்பந்தமானது, దేవునికి విరోధమైనవి, தேவனுக்கு விரோதமானது, పరిశుద్ధతకు విరోధమైనవి, பரிசுத்தத்துக்கு விரோதமானது, వాక్యమునకు విరోధమైనవి. வசனத்துக்கு விரோதமானது. వాక్యముతో మాట్లాడినప్పుడు வசனம் நம்மோடு பேசும் பொழுது వాటిని విడిచిపెట్టాలంట. அதை நாம் விட்டுவிட வேண்டுமா? హల్లెలూయా. ஹல்லேலூயா. చీకటి అనగా పాపము. இருள் என்றால் பாவம். క్రీస్తునందు దేవుని బిడ్డలారా, கிறிஸ்துவுக்கு பிரியமானவர்களே, వాక్యమును మనం జాగ్రత్తగా గమనించాలి. வசனத்தை நன்றாய் கவனிக்க అయితే வேண்டும். ஆனால் ఇప్పుడు రక్షణ చాలా సమీపం ఉంది. இப்ப ரட்சிப்பு சமீபமாய் இருக்கிறது. అందుబాటులో పెట్టాడు கிடைக்கும் சமீபமாய் வைத்திருக்கிறார். కనుక எனவே
ప్రభు మనల్ని దర్శించినప్పుడు, கர்த்தர் நம்மை சந்திக்கும் వాక్యం பொழுது, మనతో మాట్లాడినప్పుడు, வசனம் நம்மோடு பேசும் பொழுது, చీకటి సంబంధమైనవి, இருள் சம்பந்தமானது, వాక్యమునకు విరోధమైనవి, வேதத்துக்கு விரோதமானது, పరిశుద్ధతకు విరోధమైనవి பரிசுத்தத்துக்கு விரோதமானது మనతో మాట్లాడినప్పుడు நம்மோடு பேசும் பொழுது వాటిని వదిలిపెట్టాలి. அதை நாம் விட்டுவிட வேண்டும். హల్లెలూయా. ஹல்லேலூயா. గమనించండి, கவனிங்க, రక్షణ పొందాలి. ரட்சிப்பு பெற வேண்டும். క్రీస్తునందు దేవుని బిడ్డలారా, கிறிஸ்து பிரியமான பிள்ளை, ఈ వాక్యము అర్థం. இந்த வசனம் முகம் பார்க்கிற கண்ணாடி, అవునా కాదా? ஆமாவா இல்லையா? అర్థము మన ఇళ్లలో ఉంటది. வீட்டுல எல்லாம் முகம் பார்க்கிற கண்ணாடி అందరి இருக்கும். ఇళ్లలో ఉన్నాయా? எல்லா வீட்டுல இருக்கா இல்லையா? మీరేమంటారంటే, நீங்க என்ன சொல்றீங்கன்னா, దేవుడవయ్యా నువ్వు, நல்ல ஆலையா நீங்க, ఈ కాలం అంత అద్దాలు ఉంటాయి మీ ఇళ్లలో. இவங்க அந்த காலத்து சிறிய கண்ணாடி, మా ఇళ్లలో డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, இப்போ ட்ரெஸ்ஸிங் டேபிள்ல கண்ணாடி, తీరువాకి అద్దాలే, தீர்வா கண்ணாடி இருக்கு. మీకు ముఖం గడిపడే అద్దాలు, முகம் பார்க்கிற இடம் మాకు கண்ணாடி. మనిషి అంతా కనపడే అద్దాలు. மனிதன் முழுவதும் మమ్మల్ని கண்ணாடி. అడుగుతున్నవే అంటారు మీరు ఖచ్చితంగా. எங்களை கேட்கிறேன் అర్థం చూసుకుంటాము. முகம் பார்க்க கண்ணாடி నేను ఒక பார்ப்போம். మాట చెప్తాను, நான் வார்த்தை ఈ சொல்கிறேன், ముఖం మీద మరక ఉందనుకో, இந்த முகத்துல ஒரு கரை இருக்கிறது என்றால், నేనేమనుకుంటాను, నాకు ఒక మసి మరక అయిందనుకో, இவர் ஒருவேளை கருப்பான వస్తాను మీటింగ్ కి, பரவாயில்ல இருந்து பரவாயில்ல அப்படியே வருவானோ, ఇప్పుడు ఆ మరకు చూస్తే ఏం చేస్తాం రా చెప్పండి? அந்த அழுக்க பார்த்து என்ன பண்ணுவோம்? ఏమా? చూడొస్తాం, அந்த அழுக்கை நான் தொடுத்து போடுவோம், చూసుకుంటాం, பார்ப்போம், கண்ணாடியை பார்ப்போம். అద్దపు కడుగుతాం, இந்த கண்ணாடி இருந்து போவோம், పోలే இன்னும் போகல, నీళ్లు పోసి కడుగుతాం, தண்ணீர் போட்டு கழுவுவோம், పోలే இன்னும் போகல, సబ్బేసి కడుగుతాం. சோப் போட்டு అది கழுவுவோம். పోయేదాకా அது போகிற வரைக்கும் ఇది తుడుచుకోవటము చూడటము, సోపుతో కడుక్కోవటము చూడటము, கண்ணாடியை பார்த்து சுத்தம் பண்ணிக்கிட்டு இருப்போம். పోయేదాకా వదిలిపెట్టము. அது போகிற வரைக்கும் விட மாட்டோம். గమనించండి, அதான் கவனிங்க, ఓ అద్దము ముఖమును చూపిస్తది, இந்த முக கண்ணாடி నేను முகத்தை பார்த்து, ప్రకటించుతున్న వాక్యము హృదయమును తలంపులు చూపిస్తుంది. நான் பிரசங்கிக்கும் வார்த்தைகள் இருதயத்தும் எண்ணங்களும் காண்பிக்க దేవుని பயன்படுத்துமா? ఎబ్రియలకు రాసిన పత్రిక 4:12 எபிரேயர் 4:12 சொல்கிறது, ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమై தேவனுடைய வார்த்தை ஜீவனுள்ளதும் బలము గలదై வல்லமையுள்ளதும் రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను పదుని అయి இருபுறமும் கருக்குள்ள பட்டயமாக ప్రాణమును ఆత్మను కీళ్లను మూలుగలను ஜீவனும் ஆத்ம எல்லாவற்றும் విభజించు మట్టుకు దూరుతూ பிரித்தெடுக்க வேண்டுமாய் హృదయం యొక్క తలంపులు ఆలోచనలు శోధిస్తాం. இருதயத்தின் எண்ணங்களும் தோட்டங்களும் ஆராய்ந்து பார்க்கிறது. వాక్యం అంతా మాట్లాడితే வேதம் நம்மோடு பேசுகிறது, నీ తలంపులు సరిలేవు, உன் எண்ணங்கள் சரியில்லை, నీ ఆలోచన సరిలేదు உன் ஆலோசனை అని சரியில்லை. మనతో మాట్లాడినప్పుడు இது நம்மோடு பேசும் பொழுது వాటిని ఏం చేయాలంట? அவ என்ன பண்ணணுமா? వదిలిపెట్టి விட்டு விட்டு రక్షణ పొందాలి. ரட்சிப்பு பெறணும். చప్పలు కొట్టండి. தலைமைப்படுத்துமா? రెండో కాలము రక్షణ పొందే కాలం. இரண்டாவது காலம் ரட்சிப்பு பெற வேண்டிய காலம். ఎందుకంటే కొన్ని కాలాలు చెప్పాలి కాబట్టి నేను కొంచెం వివరంలో కూడా ఎక్కువ వెళ్ళలేదు. சில காலங்கள் சொல்ல வேண்டும், அதிகமாக நான் விவரிக்க முடியாது. ఈ రక్షణ పొందే కాలం, ரட்சிப்பின் காலம், క్రీస్తునందు దేవుని బిడ్డలారా, கிறிஸ்துவுக்கு பிரியமானவர்களே, మూడవ కాలం ఏంటంటే மூன்றாவது காலம் என்னவென்றால், ఆమోసు గ్రంథము ஆமோசின் புத்தகம் 8వ అధ్యాయము 8ஆம் அதிகாரம் 11 వచ్చిన ఒక మాట చదువు. 11ஆம் வசனத்தை வாசிப்போம். చదువు. చాలు. నేను అసలు అనుకున్నది ఏంటంటే, நான் நினைத்தேன் என்றால், నేను సమాధానం ఇస్తాను, కీడు చేస్తానని మాట గురించి మాట్లాడాలనుకుంటున్నా. நான் சமாதானத்தையும் தீமை ரெண்டையும் கொடுப்பேன் என்று பேச விரும்பினேன். నీకు ఒక ప్రశ్న వేస్తా. ஒரு கேள்வி கேட்க விரும்புகிறேன். దేవుడు కీడు చేస్తాడా? கர்த்தர் தீமை செய்வாரா? ఆ అబ్బాయి చెబుతుంది చేయడని. அவர் சொல்றாரு செய்ய ఏం மாட்டார், చెబుతాడా? చేయడు. செய்ய மாட்டார். ఆహా, ముద్దు పెట్టుకుంటాడు. இல்ல முத்த வச்சுப்பார். ఇంటి దీపం మందే வீட்டு விலகு நம்ம இருந்தா ఎంత బాగా ఎలుగుతుండమని ముద్దు పెట్టుకుంటే ముద్దు அழகா కాదా? முத்த வச்சு என்ன ஆகும்? దేవుడు మన దేవుడే. தேவன் நம்முடைய ஆண்டவர் தான். ఆ అంశం ఈ రోజు మాట్లాడాలనుకున్నా, அதை நான் பேச விரும்புகிறேன். కానీ ఇది చీమల గురించి మాట్లాడితే బాగుంటదని எருமை குறித்து ఆయనే பேசுறேன். చెప్పి, నేను సమాధానం కలిగిస్తా, కీడు చేస్తాను. சமாதானம் உண்டு தீமையும் సమాధానం ఎప్పుడు ఇస్తున్నావు, కీడు ఎట్లా చేస్తాడని సంగతి నేను చెప్తాను. சமாதானம் ప్రభు చిత్తమైతే தேவ சித்தமா ఈ இருந்தா రోజు మనం చీమల గురించి నేర్చుకుందాం. எருமை குறித்து நாம் ఈ கற்றுக்கொள்கிறோம். రెండవ కాలము இரண்டாவது காலம் క్రీస్తునందు రక్షణ పొందే కాలం. ரட்சிப்பின் మూడవ காலம். కాలం దేవుడు ఏం చెప్తున్నట్టే, மூன்றாவது சொல்கிறார், రాబోయే జనములో
దినములలో வரப்போற நாட்களிலே నేను దేశం మీదకి కరువు తీసుకొస్తా. நான் தேசத்தில் பஞ்சத்தை வரப்பண்ண నీకు போகிறேன். అన్నం దొరకతి, నీళ్ళు దొరుకుతాయి. ஆகாரம் கிடைக்கும், தண்ணீர் கிடைக்கும். దేవుని ఒక వాక్యము దొరకని కరువు. தேவ வசனம் கிடைக்காத பஞ்சம் அது. సీమలు కాలాలు ఎవరు చెప్పలా? எறும்புக்கு காலத்தை யார் விவரிக்கல. దేవుడు మన కాలాలు చెప్పాడు. கர்த்தர் காலத்தில் சொல்லுகிறார். ప్రభువు దర్శించే కాలము, கர்த்தர் சந்திக்கிற காலம், దర్శించిన కాలములో రక్షణ పొందాలని కాలం. ரட்சிப்பினால் ரட்சிப்பு பெற வேண்டும் என்று. మూడవది క్రీస్తునందు దేవుడు. மூன்றாவது பிரியமானவர்களே, కరువు కాలం. பஞ்ச కాలం. ఈ కరువు ఎందుకు వచ్చిందంటే ఎవరు తెచ్చిందంట? இந்த பஞ்சம் என்ன வந்ததாம்? ఈ కరువు ఎవరు పెడతారంట? இந்த பஞ்சம் யார் வைப்பாராம்? దేవుడు పెడతానంటండి. கர்த்தர் அந்த பஞ்சத்தை வைப்பார். దేవుడు కరువు పెట్టడు. பஞ்சத்தை கர்த்தர் கொடுக்க மாட்டார். పెడతాడు. ఎందుకు పెడతానంటే எப்ப வைப்பாருன்னா, ప్రజలు దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు தேவ ஜலை கர்த்தர் வார்த்தை கேட்டு సమృద్ధిగా వాక్యం కుమ్మరించబడుతుంది. நிறைவாய் கர்த்தர் வார்த்தை நிரப்பப்படுகிறது. ఈ వాక్యం విన్నప్పుడు இந்த வசனத்தை கேட்கும் பொழுது రాబోయే కాలంలో வர காலத்திலே ఆహారం దొరుకుతుందంట, నీళ్లు దొరుకుతాయంట. ஆகாரம் கிடைக்குமா, தண்ணீர் கிடைக்குமா? వాక్యం దొరుకుదంట. வசனம் கிடைக்காதா? కరువు తీసుకొస్తా. அந்த பஞ்சத்தை கொண்டு வருவார். అప్పుడంట அப்பொழுதுதான் ఎక్కడైనా కూటాలు జరుగుతున్నాయా? எல்லாரும் கூட்டம் நடக்கிறதா? ఎక్కడైనా సేవకులు ఉన్నారా? ஊழியக்காரர் இருக்கிறாரா? ఎక్కడైనా బైబిల్ దొరకదా? பைபிள் கிடைக்குமோ? బైబిల్ దొరకని కాలం, பைபிள் கிடைக்காத, వాక్యం దొరకని కాలం, வசனம் கிடைக்காத காலம், సేవకులు లేని కాలం. ஊழியக்காரர்களான காலம். క్రీస్తునందు దేవుని బిడ్డలారా, கிறிஸ்துவுக்கு பிரியமானவர்களே, వాక్యమునకు కరువు తీసుకొచ్చి పెడతానన్నా. வசனத்திற்கு பஞ்சம் வருகிற காலம் அது. ఎందుకు? எனவேதான் చెప్పేటప్పుడు వినుకుంటే వాక్యాన్ని కరువు తెస్తాను. கர்த்தருடைய வசனம் சொல்லும் பொழுது நீ செவி கொடுக்காவிட்டால் கர்த்தர் பஞ்சத்தை கொண்டு வருவார். మూడవది కరువు కాలం. மூன்றாவது பஞ்சத்தின் காலம். గమనించండి, கவனிங்க. కరువు కాలం వస్తుంది మనకు చెప్పిండు కానీ సీమలకు చెప్పిండ్రా? பஞ்ச காலம் வரும் நமக்கு சொன்னார், எறும்புக்கு சொன்னாரோ? వర్షం రాబోతుంది, ప్రమాదం అని చెప్పారా? வர வரப்போகிறது சொன்னார்களோ? అది జ్ఞానము కలిగింది. அது ஞானம் உள்ளது. దేవుడు మనకు కరువును గురించి చెప్పాడు. கர்த்தர் பஞ்சம் இருக்குன்னு சொல்றார். క్రీస్తునందు దేవుని బిడ్డలారా, கிறிஸ்துவுக்கு பிரியமானவர்களே, వాక్య కరువైన తర్వాత வசனம் பஞ்சமான காலத்துல ప్రభువు రాకడ కాలం, கர்த்தருடைய வருகையின் காலம். హల్లెలూయా, ஹல்லேலூயா. ప్రభువు రాకడ కాలం. கர்த்தருடைய வருகையின் காலம். 1 తెస్సలోనికైలికి రాసిన పత్రిక 1 தெசலோனிக்கேயர் 4వ అధ్యాయం 4ஆம் அதிகாரம் 16వ వచనం. 16ஆம் வசனம். ஏனெனில் கர்த்தர் தாமே ஆரவாரத்தோடும் பிரதான தூதனுடைய சத்தத்தோடும் தேவ எக்காலத்தோடும் வானத்திலிருந்து இறங்கி வருவார். హల్లెలూయా, ஹல்லேலூயா. ప్రభువు పూర శబ్దముతో ఆర్భాటముతో பிரதான పరలోకం నుంచి దిగి వస్తాడని రాశారు. எக்கால சத்தத்தோடு அவர் இறங்கி வருவார் என்று நாம் பார்த்தோம். ఇది ప్రభువు రాకడ కాలం. இது வருகையின் காலம். గమనించండి, நல்ல கவனிங்க. రాకడ వస్తుంది అని చెప్పాడు. வருகை வரும் என்று యేసు சொன்னார். ప్రభుని శిష్యులు అడిగారు, இயேசு கிறிஸ்து சிஷ்யர்கள் ప్రభు నీ கேட்டார்கள், రాకడ ఎప్పుడు వస్తుందండి? ஆண்டவருடைய வருகை எப்பொழுது வரும்? అన్నాడు, నా రాకడ ముందు కరువులు, యుద్ధములు, భూకంపములు, తెగుళ్ళు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, అక్కరం విస్తరిస్తుంది, ప్రేమ సల్లారుద్ది. என் வருகை முன்பதாக பூகம்பமும் பார்க்கும் பொழுது நிலநடுக்கம் போன்ற அநேக காரியங்கள், ஜனத்தின் ஜனமும் ராஜ்யத்தின் ராஜ்யமும் அக்கிரமம் மிகுதியாய் மாறும் என்று, அன்பு தனியும் என்று சொன்னார். వాళ్ళు అన్నారు, సూచనలు కాదు ప్రభువా, அது அடையாளம் ஆண்டவரே. గడి ఏంటి? அது எப்பொழுது நேரம் ఏ என்ன? గడి వస్తు? எந்த நேரம் అన్నాడు, வருகிறது? அவர் சொன்னார், అక్కడ గడియా என் வருகையின் காலம் పరలోకముల దూతలకు తెలియదు, కుమారుడికి తెలియదు. பரலோக தேவ தூதர்களுக்கும் தெரியும், குமாரனுக்கும் தெரியாது. అంటే ఎవరెవరికి తెలియదు? அப்ப யாராருக்கு தெரியாது? దేవదూతలకు తెలియదు, தேவ தூதருக்கும் தெரியாது, యేసుక్రీస్తు కూడా తెలియదు. ஏசு கிறிஸ்து கூட தெரியாது. ఆయన అన్నాడు, ఎన్ని జరిగినప్పుడు నేను ద్వారం దగ్గర ఉంటా. இதெல்லாம் நடக்கும் வாசற்படியிலே நான் இருப்பேன். కోని చెప్పే మాట అయింది. போ என்று சொல்றது నాకు తెలియదు. அந்த நேரம் எனக்கு தெரியாது. ఆయనకే తెలియకపోతే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా? அவருக்கே தெரியும் நம்ம எவ்வளவு ஜாக்கிரதையா இருக்கணும். హల్లెలూయా. హల్లెలూయా. ఏ రాత్రి ఏ పగలు, ఏ జామో ఏ దినమో, ఈ రోజు నిజముగా యేసుడనుగా ఏ దినమో తెలియదుగా. ஹல்லேலூயா.
యేసుప్రభు వస్తాడని అందరికీ తెలుసు. ஏசு கிறிஸ்து வருவார் அனைவருக்கு தெரியும். మనం చస్తామని మనకు కూడా తెలుసు. நாம மரிப்போம் நமக்கும் தெரியும். ఆయన ఎప్పుడు వచ్చేది తెలియదు, మనం ఎప్పుడు చచ్చేది. அவர் எப்படி வருவார் நம்ம எப்ப சாவமని தெரியாது. గమనించండి, అలా గమనించ. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట? அவர் வரும்போது என்ன நடக்குமா అంటే என்றால் 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు 15వ అధ్యాయం 17వ అధికారం 51 వచనం 51వ వచనం 1 కొరింథీయులకు రాసిన 1 కొరింథీయులు 15వ అధ్యాయం 15వ అధికారం 15వ అధికారం గమనించండి. అలా గమనించ. ఇదిగో మీకు ఒక మర్మము చెప్తున్నాను. రహస్యத்தை நான் உங்களுக்கு சொல்லுகிறேன். It is the secret of God. இது தேவனுடைய ரகசியமாக இருக்கிறது. మీకు ఒక మర్మము చెప్తున్నాము. ஒரு ரகசியத்தை சொல்லுகிறேன். అందరం చచ్చిపోం గాని நாம் அனைவரும் மரிப்பதில்லை. ప్రభు రాకల్లో యేసు வருகையிலே అందరము ప్రభు పరువు రక్షించబడి సిద్ధముగా ఉన్నటువంటి వారు, రక్షించబడి ఆయత్తమై உள்ளவர்கள் మార్పు చెంది மறுரூபமடைந்து మహిమ శరీరంతో మహిమ శరీరத்தினாலே ఎత్తబడతారు, எடுத்துக்கொள்ளப்படுவோம். వారికంటే ముందు పరిశుద్ధుల ఆత్మలు మధ్యాకాశంలో ప్రభువును కలుసుకుంటారు. அவர் முன்பதாக பரிசுத்தவான்கள் ஆத்துமாக்கள் இடைப்பட்ட எடுத்துக்கொள்ளப்படுவார்கள். గమనించండి, நல்லா கவனிங்க. ఎప్పుడు యేసుప్రభు వచ్చేది తెలియదు. ఎప్పుడు యేసు క్రీస్తు வருவாరు தெரியாது. ఓరు ఊదిన వెంటనే ఆయన వస్తారు. எக்கால ஊதினோடு வருவார். భూమి మీదకి రాడు, మధ్యాకాశానికి వస్తాడు. பூமியில் வருவதில்லை, வானத்தில் வருவார். మార్పు చెందిన వాళ్ళు, மனம் திரும்பினவர்கள் అంటే రక్షించబడులు మార్పు చెంది ఎత్తబడతారు. రక్షించబட்டு மறுரூபம் எடுத்துக்கொள்ளப்படுவார்கள். వారికంటే ముందుగా పరిశుద్ధులు సమాధిలో ఉన్నవారు పరిశుద్ధుల ఆత్మలు లేసి మధ్యాకాశంలో కలుసుకుంటారు. அவருக்கு முன்பதாக பரிசுத்த ஆவியில் మేఘాల మీద ఎత్తబడతారు. பரிசுத்த மரணம் எரிந்து ఎవరు మేఘాల మీద ఎత్తబడేది? மேகத்தில் எடுத்துக்கொள்ளப்படுவார்கள். రక్షించబడి పరిశుద్ధతను కాపాడుకున్నవారు, ரட்சிக்கப்பட்டு பரிசுத்தத்தை பாதுகாத்துக் கொண்டவர்கள், వారు భూమి మీద విడిచిపెట్టబడతారు. மற்றவர்கள் பூமியில் கைவிடப்படுவார்கள். గమనించండి, அதான் கவனிங்க. ఇప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి எப்படி வருவாரோ தெரியாது. మనం ఎత్తబడే జాబితాలో ఉండాలి. நாம் எடுத்துக்கொள்ளக்கூடிய கணக்கிலே காணப்பட வேண்டும். సంఘం మనమును, వాక్యం మనమును రక్షణకు సిద్ధపరుస్తుంటది. இந்த வசனம் ரட்சிப்புக்கு ஆயத்தப்படுத்துகிறது. పెట్టబడతారు, கைவிடப்படுவார்கள். ప్రశ్న వేస్తాను మీకు. நான் ஒரு கேள்வி கேட்க விரும்புகிறேன். ట్రైన్ తోలే డ్రైవర్ రక్షించబడ్డాడు అనుకో. இப்ப ட்ரெயின் ஓட்டுகிறவர் ரட்சிக்கப்பட்டிருக்கிறார். ఆయన మార్పు చెంది వెళ్ళిపోయాడు. அவர் எடுத்துக்கொள்ளப்பட்டார். ట్రైన్ లో కూర్చున్న వాళ్ళ సంగతి అది. ட்ரெயின் நிலைமை என்ன? ட்ரெயின்ல பிரயாணம் பண்ண நிலைமை என்ன? ప్లేట్ తోలే పైలట్ రక్షించబడ్డాడు అనుకో. ఫ్లైట్ ఓటర్ పైలట్ రక్షించబడ్డారు. ఆయన మార్పు చెంది వెళ్ళిపోతాడు. ప్లేట్ సంగతి అది. மறுரூபம் எடுத்துக்கொள்ளப்பட்ட ఫ్లైట్ நிலைமை என்ன? వెనక కూర్చొని పోతారు కొంతమంది బండ్లల్లో. வண்டியில பின்னாடி உட்கார்ந்து போவாங்க. కూర్చున్నటువంటి నడిపించి ఆయన రక్షించబడి ఎత్తుపోయి వెళ్ళిపోతారు. வண்டி ஓட்டர் ரட்சிக்கப்பட்டு எடுத்துக்கொள்ளப்பட்டார். సంగతి అంతే. மற்ற நிலைமை లోకమంతా గందరగోళము, உலகமெல்லாம் தலைகீழாய் மாறிவிடும். భయంకరమైన సంభవము, பயங்கரமான சூழ்நிலை. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, கிறிஸ்துவுக்கு பிரியமானவர்களே, పరిశుద్ధులు ఎత్తబడ్డారు, பரிசுத்தவான்கள் எடுத்துக்கொள்ளப்படுவார்கள். ఆత్మలు ఎత్తబడ్డవి. பரிசுத்தவான் ஆத்துமகள் எடுத்துக்கொள்ளப்படும். ఇది ఏ కాలము? என்ன కాలం? ప్రభు రాకడ కాలం, கர்த்தருடைய வருகையின் காலம். సేమలు చెప్పినవి మనకు. எறும்புகள் சொல்கின்றன, సోదరుడా సోదరి, சகோதரன் சகோதரி, కాలం నీదికి బతుకు. காலத்தை அறிந்து வாழ வேண்டும். ஆனால் ఇంకా మిడిపించబడినటువంటి వారు భూమి మీద ఉంటారు. கைவிடப்பட்டவர்கள் பூமியில் இருப்பார்கள். బాగా జాగ్రత్తగా ఉండండి. நன்றாய் கவனிங்க. ఈ విడిపించబడిన వారికి 7 ఏళ్ళు శ్రమ. கைவிடப்பட்டவருக்கு 7 ஆண்டுகள் இந்த உபத்திரவ காலம். గమనించాలి. நல்லா கவனிங்க. ఎందుకంటే నేను నీకు పాయింట్ పాయింట్ చెప్పాలి కానీ టైం వెళ్ళిపోద్దని కొంచెం భయంగా ఉంది. மிக நேரமாக రాత్రి ఇంట్లో ప్రార్థన ఉంది. என்னை முடித்து இரவு ஜெபம் இருக்கு. క్రీస్తునందు దేవుని పిల్లలారా கவனிங்க. గమనించండి. கவனிங்க. విడిచిపెట్టిన వారికి 7 ఏళ్ళు శ్రమలు. கைவிடப்பட்டவர் 7 வருடங்கள் உபத்திரவம். ఇది శ్రమల కాలము. ఇది ఉపద్రవ కాలం. ఇప్పుడు ఎన్ని కాలాలైనవి? எத்தனை காலம் முடிஞ்சதுமா? యేసు ప్రభు దర్శించే కాలము, దేవుని సంధిக்கிற కాలం, రక్షణ పొందే కాలము, రక్షింపిన కాలం, కరువు కాలము, పంజத்தின் కాలం, రాకడ కాలము, வருகையின் కాలం, దాని తర్వాత ఏం కాలము? அதுக்கப்புறம் என்ன காலம்? உபத்திரவ காலம், శ్రమల కాలం, ఉపద్రవ కాలం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు గల్గునయ్యో వినండి, 7 ఏండ్లు మహా శ్రమలు గల్గునయ్యో వినండి. ఆకాశమున యేసు క్రీస్తు రాకడ వచ్చిన వెంటనే, ఆకాశమున యేసు క్రీస్తు రాకడ వచ్చిన వెంటనే, ఆకాశమున ఎరుగవేది లోకులకు ఇక వస్తుంది.
ఏళ్ళండి శ్రమలు? 7 ఏళ్ళు శ్రమలు చెప్పాలంటే 7 రోజులు కావాలి. இந்த 7 வருடம் உபத்திரம் சொல்லணும் 7 நாள் வேணும். ఇన్ని శ్రమలు నేను చెప్పలేను, మీరు వినాలేరు. இத்தனை உபத்திரம் சொல்ல முடியாது, நீங்க கேட்க முடியாது. కొన్ని శ్రమలు చెబుతా. சில உபத்திரங்களை சொல்லுகிறேன். ఎవరికి శ్రమలు? யாருக்கு இந்த உபத்திரவம்? స్తోత్రం. క్రీస్తు రాకడలో పరిశుద్ధులు ఎత్తబడిన తర్వాత இயேசு கிறிஸ்து வருகையில் பரிசுத்தமாக విడిపించబడిన వారికి శ్రమల కాలం, கைவிடப்பட்டவர்களுக்கு உபத்திரவ காலம். అందుకే యేసు ప్రభువులో కరుగొచ్చాడు. எனவே கர்த்தர் இயேசு கிறிஸ்து உலகத்திற்கு வந்தார். అందుకే బైబిల్ రాసి పెట్టారు. எனவே பரிசுத்த வேதம் எழுதப்பட்டிருக்கிறது. అవి మనం అనిపించకూడదని, அதை அனுபவிக்க கூடாது. శ్రమలు కొన్ని చెప్తాను. உபத்திரம் நான் சொல்லுகிறேன். ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం வெளிப்படுத்தின விசேஷம் 9ஆம் அதிகாரம் 1 నుంచి 6 వైపు చూస్తే 1 నుండి 6 வரைக்கும் பார்க்கும் பொழுது గమనించండి. நன்றாக கவனிங்க. ఇదిగో ఆకాశం నుంచి పడిన ఒక నక్షత్రము చూస్తే வானத்தில் ஒரு நட்சத்திரம் விட நான் பார்த்தேன். అగాధము తెరిచేదానికి ఆయన దగ్గర తాళపు చేతులు ఉన్నాయి. பாதாள குழி திறவுகோல் திறக்கப்பட்டது. అగాధములో నుంచి పాతాళ నుంచి పొగ వస్తుందంట. பாதாளத்திலிருந்து புகை போன்ற ஒன்று வரும். పొగలో నుంచి మిడతలు వస్తాయంట. அந்த குழியிலிருந்து வெட்டுக்கிளிகள் புறப்பட்டு మిడతలు మనం చూసే మిడతలు కాదు, வெட்டி நம்ம பார்க்கிறது அல்ல. వాటి తోకలలో తేలుకున్నంత విషం ఉంటుందంట. அதற்கு வாலில தேலுக்கு இருக்கிற விஷம் இருக்குமா? అప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు என்ன நடக்கும்னா పొగ దెబ్బకు ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు కాంతినీయము. பார்க்கும்போது சூரியனும் சந்திரனும் அந்த வெளிச்சம் கொடுக்காது. లోకమంతా చీకటి, உலகமெல்லாம் அந்தகாரம். అంధకారములో ప్రజలు ఉంటారు. அந்தகார பூமியில ஜனங்கள் இருப்பார்கள். ఈ మిడతల లాంటి తేళ్లు వచ్చి வெட்டுக்கிளிகள் போன்ற தேள்கள் வந்து 100, 1000 1 2 100 1000 రాత్రి పగలు కొడితే అంట. இரவு பகலும் அதை கொட்டி கொண்டிருக்குமா? ఇంటికి పోయి చదువుకోండి 9వ అధ్యాయం 1 నుంచి 6 వరకు. வீட்டுக்கு போய் வாசி 9 இருந்து 9 குட்டிகள் அடித்து கொண்டே இருக்கும். ఒక్కసారి కుడితే ఎంతసేపు ఉంటుందంటారా? నొప్పి చెప్పండి. ஒரு வாட்டி குட்டுனா எத்தனை வழி இருக்கும்? మీరు టౌన్లో ఉంటే మీకు ఎప్పుడు కుట్టుంటే பட்டணத்தில் இருக்கிறவங்களுக்கு தேல் குடிச்சு தெரியாது. ఒకసారి కుడితే 24 గంటల సేపు ఉంటుంది. ஒரு வாட்டி தேல் கொட்டின 24 மணி நேரம். చదువుకునేటప్పుడు நான் படிக்கும் பொழுது 5 వరకు చెప్తాము, సార్ పిల్లలు పిలుచుకొని వస్తాం సార్ అండి. ஆசிரியர் பசங்களை கூட்டிட்டு வருவோம்னு சொல்லுவோம். పిల్లల్ని పిలవను కాదు మేము వచ్చేది. பசங்களை அழைப்பது கல்ல. సత్తు కోసి ఉంటారు, సత్తు కంకులు కుండలాలు పెట్టి ఉంటారు. பார்க்கும்போது தானி எடுத்து பானையில வச்சிருப்பாங்க. నేను వచ్చే కుండలాలు తీసుకొని తినాలని వచ్చి எடுத்து சாப்பிடுறதுக்காக வருவோம். మా అమ్మ పాపం పేడ తీసుకొని అలుగుతా ఉంది ఇంటి ముందర. வீட்டு முன்னாடி எல்லாம் టైల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు పేడ అలుక్కుంటా. அந்த காலம் சாணி இல்லாத வேற என்ன இருக்கு? నేను వచ్చాక మా అమ్మ అలుకుతా ఉంది. எல்லாம் எங்க தாயரா నేను పాట పాడుకుంటా వస్తుండా. பாட்டு பாடிட்டு తేలు పుట్టిందో అమ్మ యాడికి కిందని పాట పాడుకుంటూ వస్తా. தேல் கடிச்சதுன்னு பாடு பாடுவோம். పోయి కుండలో చేయి పెట్టి போய் பானையில கை வச்சு తేలు పుట్టింది, உடனே தேல் తేలు పుట్టింది, తేలు పుట్టింది. தேல் கொட்டியது అనుకుంటుంది వాడు పాట పాడుకుంటాడు. எங்க மாதிரி பாடு பாடுறான்னு நினைக்கிறேன். తేలు పుట్టిందమ్మా అన్నాను. மெய்யால தேல் கடிச்சுன்னு சொன்னேன். 24 గంటలు ఉంటుంది బాధ. அந்த వలి 24 மணி நேரம் இருக்கும். ఒక్క తేలు కుడితే అంత బాధ అయితే ஒரு தேல் கொட்டினா 24 மணி நேரம். 100 కాదు 1000 కాదు, రాత్రి పగలు ఎన్ని నెలలంట? 5 నెలలు కొడితే అంట. 1 2 1000 அல்ல 5 மாதம் தேல் கொட்டி கொண்டிருக்குமா? దాన్ని తప్పించేదానికే ఈ వాక్యము. அதை தப்பித்துக்கிற வசனம். చప్పలు కొట్టండి. அதை பயன்படுத்துமா? ఈ 5 నెలలు కొడతా ఉంటే 5 மாதங்கள் கொட்டி கொண்டிருக்கும் பொழுது గమనించండి, அவனுக்கு సస్తే పరమల சாவு வந்தா நல்லா இருக்கும். సావనీయము, அது மறிக்க முடியாது. కేవనే கொட்டிக்கொண்டே இருக்கும். పరిశుద్ధాత్మ రాసి పెట్టిన లేఖనం ఇది. பரிசுத்தாவில் எழுதப்பட்ட வார்த்தைகள் చదువుకోండి. வீட்டுக்கு போய் வாசிங்க. అప్పుడంట அப்பொழுதுதான் మనుషులంట மனிதர்களா మరణాన్ని ఎంచుకతారంట. சாவை தேடுவார்களா? ఈ తేల దెబ్బకు తట్టుకోలేక இந்த தேல் குட்டு போய் தாங்க முடியாம సస్తే బాగుండని செத்தா போதும் என்று మరణాన్ని ఎంచుకతారంట. சாவை தேடுவானாம். మరణం దొరకదంట. சாவு அவங்களுக்கு காணப்படாது. సావాలని ఆశపడతారంట. சாகவனை விரும்பார்களா? సావు దొరకదంట. சாக முடியாதாம். నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను. மறுபடியும் ஒரு கேள்வி கேட்டு விரும்புகிறேன். మనం సావాలనుకుంటున్నామా బతకాలనుకుంటున్నామా? இப்ப சாக நினைக்கிறோமா வாழ நினைக்கிறோமா? చెప్పరేంటండి, சொல்லுங்கம்மா. నాలాంటి ముసలోళ్ళు కూడా ఇంకో కొంచెం బతకాలని ఉంటుందా లేదా? என்னை போன்ற வயதானவர்கள் வாழ விரும்பும். ఇప్పుడు బతకాలంటే వ్యాధులు బతకనీలా. இப்போ பிழைக்க நினைச்சா வியாதி விடுதபடியாது. ఇందాక నాకు ఫోన్ వచ్చింది. நேற்று ஒரு போன் வந்தது. అయ్యా మా భార్యకి என் மனைவிக்கு మోసిన పోయిన స్థలములో மோசன் போற இடத்துல అంటే గట్లు వచ్చేసి கட்டிகள் வந்து விட்டது. నేను అన్నాను అదేంటిలే ఫైల్ పోయి ఆపరేషన్ చేపిస్తే బాగా అవుతా. ஆபரேஷன் பண்ண போதுன்னு சொன்னேன். ఆ అబ్బాయి ఏమన్నాడంటే, அவர் சொன்னாரு, అయ్యా 5 ఏళ్ల నుంచి చూపిస్తుండ అయ్యా, 5 மாதம் காட்டுகிறது. పేదోళ్ళే ஏழையான 5 மக்கள் ఏళ్ల నుంచి చూపిస్తుండా.
2500 అవుతుంది మందులకి. அந்த மருந்துக்கு 2500 ரூபாய் ஆகுறதா? కట్టం లేదు, அது குறைவதில்லை. క్రీస్తునందు దేవుని పెట్టారా? கிறிஸ்து பிரியமானவர்களே, నాకు చాలా బాధ కలిగింది. வேதனை உண்டாயிற்று. రకరకమైన వ్యాధులు, విధవిధமான వ్యాధిகள். ఇప్పుడు బతకాలని ఆశపడితే பிழைக்க நினைச்சாலும் கூட షుగర్ ఒక పక్క, சுகர் ஒரு பக்கம், బీపీ ఒక పక్క, டிபி ஒரு பக்கம், క్యాన్సర్ ఒక పక్క. ஒரு பக்கம். ఇప్పుడు బతకాలని ఆశపడితే బతకనీయటం లేదు, பிழைக்க நினைச்சாலும் பிழைக்க முடியல. సావాలని ఆశపడితే సావనీయటం లేదు. அன்றைக்கு சாவு விரும்பினா சாவு கிடைக்காதா? నా ప్రియ బిడ్డలారా, பிரியமானவர்களே, 5 మాసములు పుడితే 5 மாதங்கள் இந்த கொட்டிக்கொண்டே இருக்குமா? వాటిని తప్పించేదానికి వాక్యం. அதை தப்பித்துக் கொள்ளதான் இந்த வசனம். ప్రభు అందుకే దర్శిస్తున్నాడు. எனவே கர்த்தர் சந்திக்கிறார். రక్షణ పొందినోళ్ళకి లేదుగా ఇది, ரட்சிக்கப்பட்டவர்கள் இல்லையா இது? ఇష్టపడతారుగా, எடுத்துக்கொள்ளப்படுவார்களே. నా ప్రియ బిడ్డలారా பிரியமானவர்களே, గమనించండి. அதாய் கவனியுங்கள். ప్రకటన గ్రంథము வெளிப்படுத்தின விசேஷம் 6వ అధ్యాయం 6ஆம் அதிகாரம் 15 నుంచి 17 వరకు చూస్తే, 15 నుండి 17 వరకు பார்த்தால், తెలుగు బైబిల్ ఎవరు కాలేదు నాయన. 15 నుంచి 17 వరకు చూస్తే 15 నుండి 17 வரைக்கும் అక్కడ பார்க்க ఏమని వ్రాయబడిందంటే, என்ன எழுதப்பட்டிருந்தது என்றால், భూరాజులు, பூராஜாக்களும் ధనికులు, பெரியவர்களும் శాస్త్రాధిపతులు ஐஸ்வர்யவான்களும் అందరూ எல்லோரும் கூட అయ్యో ஐயோ అయ్యో ஐயோ ఈ గొర్రె పిల్ల ఉగ్రతకి, இந்த ఆட்டுக்குட்டி దేవుని ఉగ్రతకి இன்னும் మేము తాళలేమని நான் நிற்க முடியாது என்று కేకలు వేస్తారంట. சத்தம் எழுப்புவார்களாம். భయంకరమైన కేకలు వేస్తారంట. பயங்கரமான சத்தம் எழுப்புவார்களாம். దేవుని ఉగ్రత తినమండు. உபத்திரவ காலம் அது. బిళ్ళారా గమనించండి. அந்தாய் கவனிங்க. ఇర్మియా గ్రంథం எரேமியாவின் புத்தகம் 30వ అధ్యాయం 30ஆம் அதிகாரம். ఇప్పుడు ఏ కాలంలో ఉండం మనము? எந்த காலத்துல இருக்கிறோம் நாம? చెప్పరా, ఇప్పుడు నేను చెప్పేది ఏ కాలము? எந்த காலத்துல படிக்கிறோம்? ఇదేంటిరా ఇది? என்னங்க ఆ కాలంలో ఆ కాலத்துல ఊరు బయట ஊர் வெளியிலே వాగాతాలు ఆడుతారు. அந்த தெரு நாடகம் போடுவாங்க. நம்ம భార్య భర్తలు ఇద్దరు పోయిండ్రంట. கணவன் மகன் 2 பேர் போனாங்க. వార్తలు రామాయణం వేస్తుంటే చూసిండ్ర. ராத்திரி முழுது ராமாயணம் பார்த்தாங்க. పొద్దున్న వచ్చి భార్య భర్తను అడుగుతుందంట. காலையில மனைவி கேட்டாங்க, రాముడు చేత ఏం కావాలా? ராமனுக்கு சீதை என்ன வேணும்? ఏం చూసిందాడా? ராத்திரில என்ன பார்த்தாங்க? రాముడు లేకుండా సీత లేకుండా రామాయణం ఎట్లా వస్తుంది? ராமனும் சீதை இல்ல, ராமாயணம் ஒரு అంటే நாள் పోయింది కానీ గమనించలే. போனா கூட கேட்கல. మీరు నేను చదువుతున్నా కానీ గమనించలే. నేను అన్నాయి గమని. నువ్వు చెప్పరు ఏ కాలంలో ఉన్నాం ఇప్పుడు? உபத்திரவ காலம், శ్రమల కాలం. உபத்திரவ காலம். హల్లెలూయా, ஹல்லேலூயா. శ్రమల కాలము, உபத்திரவ காலம். ఇర్మియాలు అంటాడు, எரேமியா சொல்கிறார், చదువమ్మా 35 నుంచి 7. 30ஆம் அதிகாரம் 5 இருந்து. எரேமியா புத்தகம். கர்த்தர் சொல்லுகிறது என்னவென்றால், தத்தளிப்பின் சத்தத்தை கேட்கிறோம், திகிலுண்டு சமாதானம் இல்லை, ஆனாய் பிறந்தவன் பிரசவிக்கிறதுண்டோ என்று கேட்டு பாருங்கள். గమనించండి. அவனிங்க సమాధాన కాలం. சமாதானம் காலம். ప్రజలకు భయమంట, ஜனங்களுக்கு பயமாம். పీచితేతను, దిగులంట, பயத்தினாலே கவலையினாலே. హల్లెలూయా. ஹல்லேலூயா. ఇది సమాధానం ఇచ్చే కాలం. இது సమాధానం கொடுக்கிற காலம். స్వార్థ ద్వారా సమాధానం. சுவிசேஷ சமாதானம் கொடுக்கிற అదే காலம். కాలము அது என்ன காலம்? సమాధానం లేని కాలం. సమాధానం ఇల్లాத కాలం. మనుషులు పీచి చేత, భయం చేత, దిగులు చేత కేకలు వేస్తున్నట్ట. பயத்தினாலே ஜனங்கள். ఇక్కడ ఏమని రాయబడిందంటే, என்ன எழுதப்பட்டிருக்கிறது? మీరు విచారించి చూడండి, விசாரித்து பாருங்கள். పురుషులు ప్రసవేదంతో పిల్లలకు అంటారా? அந்த பசவேறு பிள்ளைகள் பெறுவார்களோ? అయ్యా పైనుండోళ్ళు చెప్పాలా, వెనకుండోళ్ళు చెప్పాలా? மேல இருக்கும் பின்னாடி இருக்கும் சொல்ல புருஷர்கள். పురుషులు ప్రసవేదన వచ్చి పిల్లలకు అంటారా? புருஷருக்கு பிரசவேறு பிள்ளைகள் பெறுவார்களோ? అయ్యా నువ్వు చెప్పు పెద్ద ఆయన, పురుషులు కంటారా స్త్రీలు కంటారా? ஸ்திரீகள் பெறுவார்களா? బైబిల్ ఏం చెప్తుందంటే, வேதம் சொல்கிறது పురుషులంట புருஷர்களாம் ప్రసవ వేదన పడి స్త్రీలలాగా பிரசவப்படுற ஸ்திரீகளை போல నడుముల మీద చేతులు పెట్టి இடுப்பிலே கை வைத்துக் கொண்டு ఎగరొస్తూ மகா பிரசவம். అయ్యో ஐயோ అయ్యో ஐயோ అయ్యో అని కేకలు వేసేది. மகா சத்தமிடுகிற ஜனம் இந்த காலம் அது. యా, ஹல்லேலூயா. వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మోసలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మోసలే రోజు, అపార్థికులు అరచి రోజు, దొంగలంత దొంగే రోజు, అపార్థికులు అరచి రోజు, దొంగలంత దొంగే రోజు.
భయంకరమైన శ్రమ, பயங்கரமான நெருக்கம். 7 సంవత్సరములు 7 வருடங்கள் ఈ భయంకరమైన శ్రమలు అనుభవించాలి. பயங்கர உபத்திரவத்தை அனுபவிக்க வேண்டும். పరిశుద్ధులకి శ్రమలు లేవు. பரிசுத்தவான்களுக்கு உபத்திரம் இல்லை. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు ఎత్తబడతారు, அவர் எடுத்துக்கொள்ளப்படுவார்கள். నా ప్రియ బిడ్డలారా, என் பிரியமானவர்களே, అందుకని శ్రమలు తప్పించాలని యేసుక్రీస్తు శ్రమ పొంది శిలువలో నీ కొరకు నా కొరకు మరణించి ఈ రక్షణ స్వాతంత్రించాడు. இந்த உபத்திரவத்தை தப்பித்துக் கொள்ள வேண்டும் என்று கர்த்தராக இயேசு கிறிஸ்து உனக்காக எனக்காக சிலுவையில் மரித்து இந்த வசனத்தை கர்த்தர் நமக்கு கொடுத்திருக்கிறார். ఆయన మనల్ని ప్రేమించాడు, அவர் நம்மை நேசித்தார். ఈ శ్రమల నుంచి తప్పించాలి. இந்த உபத்திரவத்தை தப்பித்துக் கொள்ள வேண்டும் என்று చేతులెత్తి స్తోత్రం చేద్దాం. கர்த்தர் சோதனைக்குமாக. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, கிறிஸ்துவுக்கு பிரியமானவர்களே, నేను మీకు వివరణలోనికి వెళ్ళలే, நான் அதிகமா விவரிக்க முடியல. నేను అవుట్ లైన్ లో వస్తున్నాను. நான் ఎందుకంటే அவுட்ல பேசிக்கிட்டு வரேன். నేను ఇది వివరించడానికి సమయం కావాలి నాకు. இந்த விவரிக்க அதிகமா நேரம் కనుక தேவைப்படுது. ఇప్పుడు మనం నేర్చుకునే కాలం ఏ కాలమో? நான் இப்ப என்ன காலத்துல இருக்கிறோம்? శ్రమల కాలం. உபத்திரவ காலம். ఈ యొక్క 7 ఏళ్ళు శ్రమలైన తర్వాత 7 வருடம் உபத்திரவம் முடிந்த பிற்பாடு మధ్యలో కొన్ని కాలాలు వదిలేస్తా. நடுவுல சில காலம் விட்டு விடுறேன். நேரம் இல்லை. తీర్పు కాలము. நியாய தீர்ப்பின் காலம் உண்டு. ఎన్నో కాలము? இது என்ன எத்தனாவது காலம்? తీర్పు కాలం. நியாய தீர்ப்பின் காலம். గమనించండి, நல்லா கவனிங்க. ఈ తీర్పు இந்த நியாய தீர்ப்பு పిల్లారా, பிரியமானவர்களே, క్షేమలకి ఎవరని చెప్పారా? எறும்புக்கு யாரோ சொன்னாங்களோ ఉపద్రవం వస్తుంది, వర్షం వస్తుందని. உபத்திரம் வரும் மழை வரும் என்று మనకు చెబుతున్నాడు. நம்ம சொல்கிறார். శ్రమకాలం వస్తుంది, உபத்திரவ காலம் வரும், తీర్పు కాలం వస్తుంది. நியாய தீர்ப்பின் காலம் வரும். తీర్పు అన్నప్పుడు భయపడాలా లేదా? நியாய தீர்ப்பு பயப்படணுமா இல்லையா? గమనించండి, நல்லா கவனிங்க. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, கிறிஸ்து பிரியமானவர்களே, మనం రోడ్లు ఎత్తా ఉంటాం, బండిలో நான் சாலையில போயிட்டு இருப்போம். రెడ్ లైట్ వేస్తే ఆగిపోతాం, ரெட் லைட் போட்டு நின்றுடுவோம், గ్రీన్ అయితే వెళ్ళిపోతాం. கிரீன்ல புறப்பட்டு போயிடுவோம். గమనించండి, நல்லா கவனிங்க. మనకు అదే గుర్తు. அதுதான் அடையாளம். లేకుంటే శిక్ష ఉంది, இல்ல தண்டனை இருக்கு, ఫైన్ ఉంది. ஃபைன் இருக்கு. ప్రభు చెప్తున్నాడు. கர்த்தர் சொல்லுகிறார். బిడ్డలారా, వాక్యాన్ని சும்மா గమనించండి. நன்றாய் கவனியுங்கள். తీర్పు కాలం. நியாய தீர்ப்பின் காலம். అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం அப்போஸ்தலர் நடவடிக்கைகள் 17ஆம் அதிகாரம் 31వ వచనం చదవండి. 31ஆம் வசனத்தை வாசிப்போம். மேலும் ஒரு நாளை குறித்திருக்கிறார், அதிலே அவர் தாம் நியமித்த மனுஷனை கொண்டு பூலோகத்தை நீதியாய் நியாயம் தீர்ப்பார். அந்த மனுஷனை மருத்துவரிலிருந்து எழுப்ப హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తాను నియమించిన మనుషుల ద్వారా భూలోకానికి తీర్పు తీస్తారన్న. அவர் தாம் நியமித்த மனுஷன் மூலம் கொண்டு பூமியில் நியாய தீர்ப்பு தீர்க்கிற காலம் அது. God appointed a man for the judgment. கர்த்தர் பார்க்கும்படி நியாய தீர்ப்புக்காக நம்மை நியமிக்கிறார். తీర్పు కొరకు ఒక మనుషుని నియమించాడంట. நியாய தீர்ப்புக்காக ஒரு மனிதனை நியமித்திருக்கிறார். ఆ మనుషుడు ఎవరు తెలుసా? அந்த மனுஷன் யார் தெரியுமா? ప్రభు అయిన యేసుక్రీస్తు. கர்த்தராக இயேசு கிறிஸ்து. దేవుడు ఎవరికి తీర్పు తీర్చడు? தேவன் யாருக்கும் நியாய தீர்ப்பு தருவதில்லை. యేసు ప్రభువే తీర్చేది. இயேசு கிறிஸ்து நியாய தீர்ப்பு தீர்க்க போகிறார். తీర్పు ఉందని చెబితే మనం భయపడాలి లేదా? நியாய தீர்ப்பு உண்டு பயப்படணுமா இல்லையா? తప్పించుకోవటానికి தப்பித்துக் கொள்ள ఒకటే ఒక మార్గం ఏంటంటే, ஒரே వழி என்னன்னா 5వ అధ్యాయం 24వ వచనములో 5ஆம் 24 యోహాను సువార్తలు అంటాడు, யோவான் சுவிசேஷத்துல నా మాట విని என் வசனத்தை నన్ను கேட்டு పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు என் அனுப்பின் விசுவாசம் வைக்கிறவன் எவனோ నిత్య జీవము కలిగిన వాడు. நித்திய ஜீவன் ఈ பெறுவான். మాటలు వింటే இந்த வார்த்தைகளை கேட்டால் ఎటర్నల్ లైఫ్. இவன் நித்திய దేర్ ஜீவன். ఇస్ నో సెకండ్ డెత్. அவன் இரண்டாவது மரணத்துக்கு பிரவேசிப்பதில்லை. రెండవ మరణం లేదు. அவன் இரண்டாவது மரணம் இல்லை. హల్లెలూయా. அல்லேலூயா. ఎటర్నల్ లైఫ్. என்றைக்கும் ஜீவிக்கிற నా మాట காலம். విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచితే என் வார்த்தை கேட்டு என் அனுப்பின் விசுவாசம் నిత్య வைத்தால் జీవము కలిగిన వాడు. நித்திய ஜீவனுள்ளவன். ఈ వాక్యం మనమల నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. இந்த வசனம் நமக்கு நித்திய ஜீவனுக்கு అతను తీర్పులోనికి రాక அவன் தீர்ப்புகள் உட்படாமல் మరణములో నుంచి மரணத்திலிருந்து జీవంలోనికి వెళ్ళిపోతున్నాడు. ஜீவனுக்கு உட்படுவான். ఈ వాక్యం మనల్ని తీర్పు తెప్పిస్తుంది. இந்த வசனம் நியாய தீர்ப்பை தப்பித்துக் கொள்ளும். రెండవ మరణం తెప్పిస్తుంది. இரண்டாவது மரணத்தை தப்பிக்கும். మరణములు రెండు. மரணங்கள் இரண்டு. రెండో మరణం పరిశుద్ధతకు లేదు, పరిశుద్ధతకు లేదు. இரண்டாவது மரணம் பரிசுத்தவான்களுக்கு இல்லை. తీర్పు తెప్పిస్తుంది, మరణం తెప్పిస్తుంది. நியாய தீர்ப்பை தப்பிக்கும், மரணத்தை தப்பிக்கும், జీవలోనికి ప్రవేశిస్తుంది. ஜீவனுக்குள் பிரவேசிக்க பண்ணும். ఆయన ఒక మనుషుని నియమించున్నాడు. ஒரு மனிதன் நியமித்தாரா, ఆయన ద్వారా భూలోకానికి తీర్పు తీరుస్తాడు. அவர் மூலமாய் பூலோக நியாயம் தீர்க்க போகிறார். ఇంటికెళ్ళి చదువుకోండి. வீட்டுக்கு போய் வாசிங்க. 20వ అధ్యాయము ప్రకటన గ్రంథములో வெளிப்படுத்தி 20ஆம் அதிகாரம் 11వ వచనము చూస్తే 11ஆம் வசனத்தை பார்க்கும் ఆ பொழுது తీర్పుకు ముందంట அந்த தீர்ப்பின் நாளிலே ఇప్పుడున్న ఆకాశము ఇప్పుడున్న భూమి పారిపోతాడు. இப்பொழுது காண்கிற வானமும் பூமியும் கடந்து போய்விடுமா, వాటికి నిలవ చోటు ఉండదు. நிற்க இயல முடியாமல் இருக்கும். మీరు కూటానికి పిలిచినారు అనుకోండి, మీరు పోండి పరలోకానికి, మేము ఇవన్నీ ఉంటామంట. சில கூட்டத்தை கூப்பிட நீங்க போங்க பரலோகத்துல நாங்க இங்கே இருப்போம் భూమి சொல்லுவோம். ఆకాశం రెండు పారిపోతారు. వీళ్ళు ఆడుంటారు. வானம் பூமி இருக்கா, இவங்க எங்க இருப்பாங்க?
అప్పుడు గ్రంథములు విప్పబడి வேதங்கள் திறக்கப்பட்டு గ్రంథములో వ్రాయబడినటువంటి వాటిని ప్రకారము తీర్పుతారు. வேதத்தில் எழுதப்பட்டபடியா நியாய தீர்ப்பிக்கப்படும். అక్కడ సాక్ష్యాలు లేరు, వకీలు లేరు, ఏమి లేవు. அங்க சாட்சியம் இல்ல, வக்கீல் இல்ல, ஒண்ணு கிடையாது. మనం మాట్లాడే ప్రతి మాట రాసి పెడతాం. நாம் பேசும் ஒவ்வொரு வார்த்தை మనం எழுதப்படும். తలంచే ప్రతి తలంపును நாம் நினைக்கிற ஒன்று எண்ணங்கள் మనం எழுதப்படும். నడిచే ప్రతి మార్గం రాష్ట్రాలు మా రాసి நாம் நடக்கிற ஒவ்வொரு பாதைகள் எழுதப்படும். తీర్పు జరగద్ది. நியாய தீர்ப்பு நடைபெறும். ఇది పరిశుద్ధులకు తీర్పు లేదు. பரிசுத்தவான்களுக்கு இல்லை. గమనించండి, அதை கவனிங்க. ఇది ఏ కాలమో? என்ன காலம்? తీర్పు కాలం. நியாய தீர்ப்பின் காலம். శ్రమల కాలం అయిన తర్వాత உபத்திரவ காலம் முடிந்த பிற்பாடு తీర్పు కాలం. நியாய தீர்ப்பின் காலம். ఈ తీర్పు అయిన తర్వాత நியாய தீர்ப்பு முடிந்த பிற்பாடு క్రీస్తునందు దేవుని బిడ్డలారా, கிறிஸ்துவுக்குள் பிரியமானவர்களே, 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం வெளிப்பட சுவிசேஷம் 21ஆம் அதிகாரம் 8వ వచనం. 8ஆம் வசனம். గమనించండి, நல்லா కవనింగే. వ్యభిచారులు, అసహ్యులు, అసహ్య కార్యాలు చేసేటటువంటి వారు, విగ్రహారాధికులు, మాంత్రికులు, ఇంకను అబద్ధికులు అందరూ அவிசுவாசம், அருவருப்பாளர்கள், கொலைபாதகர்கள், விபச்சாரர்கள், కుటుంబంలో వేయబడుదురు. பொய்யர் அனைவரும் எரிகிற அக்கினியில் போடப்படுவார்கள். ఇది రెండవ మరణం. இது இரண்டாவது மரணம். నేను మీకు ఒక ప్రశ్న వేస్తా. மினிமம் கேள்வி கேட்க விரும்புகிறேன். అబద్ధికులందరూ అగ్ని కుటుంబంలో అంటే క్రైస్తవులు అబద్ధం ఆడితే, பொய்யர் அனைவரும் கிறிஸ்தவங்க போய் பேசினா அப்படி இல்லையா? పురుషులు చెట్ట கிறிஸ்தவங்க போய் பேசினா, క్రైస్తవులు అబద్ధం ఆడితే, கிறிஸ்தவங்க போய் பேசினா, సేవకులు అబద్ధం ఆడితే, ஊழியக்காரர் போய் பேசினா వారు కూడా అగ్ని కొండమే. அவரும் அக்கினியின் மதகத்தில் போவார்கள். నేను ఒక రోజు ఫోన్ చేశాను. அவரால் போன் பண்ணேன். ఎక్కడ ఉన్నాను అన్నాడు. ఈయన எங்க இருக்கிறேன்னு சொன்னார். గోడ మీద కూకున్నాను అన్న. పల్లవరం దిగి గోడ మీద కూకున్నాను. நான் பலவர் இறங்கி செவரு உட்கார்ந்து இருக்கேன்னு சொன்னேன். గోడ దగ్గర నిలబడ్డా గోడ మీద కూకున్నాను అన్న. செவரு நின்று இருக்கிறேன், உட்காரல, உட்கார்ந்து சொன்னேன், சொல்லிட்டேன். నా గుండెల్లో భయం వచ్చి இருதயத்தில் பயம் வந்தது. అప్పో అది అబద్ధము కదా. இது பொய் தானே இது? ప్రభువా, ஆண்டவரே, తెలియ నీతులు అన్నానయ్యా. அறியாமல் சொல்லிட்டு ஆண்டவரே, నిలబడుకొని ఉన్నా. நான் நின்று கொண்டிருக்கேன்னு உட்காரலையே. ప్రతిదీ మనం జాగ్రత్తగా ఉండాలి. ஒவ்வொன்றும் ஜாக்கிரதையா இருக்க రోజు வேண்டும். ఫోన్ చేస్తా. ஒரு நாள் போன் பண்ணுவேன். ఎక్కడ డాడీ అంటాడు. எங்க இருக்குன்னு கேட்பாங்க. ఇదిగో నాయన నేను పొలవంతాంగంలో ఉన్నాను. பழம் இருக்குன்னு சொல்லுவேன். ఓయమ్మ మౌంట్ అది. அது మౌண்ட் இருக்கும். ఓయమ్మ అనుకుంటాను. நான் நினைப்பேன், అయ్యో నేను పొరపాటు చేశాను. நான் தவறாய் பேசிட்டேன்னு நினைப்பேன். మౌంట్ లో ఉన్నానే. நான் మౌண்ட்ல இருக்கிறேனே. నాయన ఇప్పుడు నేను మౌంట్ లో ఉన్నాను. நான் மவுண்ட் மீன் பொண்ணு மவுண்ட்ல இருக்குன்னு சொல்லுவேன். ఒక్కొక్క విషయంలో మనం జాగ్రత్త. நீ பேசுகிற ஒவ்வொரு வார்த்தையும் ஜாக்கிரதையா இருக்கணும். మనజుండు వసించు వ్యర్థమవు ప్రతి మాట అనుసరించి లెక్క చెప్పాలయ్యా. మనసులో మర్మము బయటపడుతుందని బ్రతుకులో బహు జాగ్రత్త పడవలెనయ్యా. వస్తాడయ్యా క్రీస్తు వస్తాడయ్యా, పరలోకమును విడిచి వస్తాడయ్యా. వస్తనే నేను విచారిస్తానని చెప్పే, వస్తనే నరులగాలిస్తాడయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. అందరం ఒక చర్చలు కూకున్నా, எல்லாம் ஒரு சபையில உட்கார்ந்து இருந்தாலும், అందరం ఒక వాక్యం విన్నా, எல்லாம் ஒரே வசனம் கேட்டு இருந்தாலும், ఇప్పుడు ఏం చేస్తున్నట్టు బియ్యంలాగా రాళ్ళు తయారు చేసి కలుపుతున్నాం. அரிசி போல கல்ல தயார் பண்ணி போடுறாங்க. మనోళ్ళు చిన్నోళ్ళ நம்ம சாதாரணமாலோ వాటిని గాలిచ్చి రాళ్ళకి రాళ్ళు, బియ్యానికి బియ్యం చేశారు. அது நல்ல ఆయన தள்ளலை போட்டு பிரிப்பார்கள். ఒక మందిరంలో ఉండు, ఎక్కడన్నా ఉండు, ஒரே சபை எங்க இருந்தாலும் கூட ఆయన గాలిచ్చి ప్రత్యేకిస్తాడు. சல்லடை போட்டு பிரித்து விடுவார். క్రీస్తునందు దేవుని தேவனுக்கு పెట్టాలి. ஸ்தோத்திரம். వాక్యాన్ని మనం జాగ్రత్తగా வேதத்தை గమనించాలి. நன்றாய் கவனிங்க. కనుక எனவே తీర్పు అయిన తర్వాత நியாயத்திற்கு முடிந்த నరకం, நரகம் இருக்கிறது. యజ్ఞ ఆడదు, ఆత్మ సావదు. அக்னி அணையாது, ஆத்மாவும் சாகாது. యుగయుగములు నరకం. என்றென்றைக்கும் இருந்து கொண்டிருக்கும். అబద్ధికుడు అందరూ అయిపోతారు. பொய்யர் அனைவரும் ஆமா. సేవకుడు అబద్ధమాడినా, ஊழியக்காரர் போய் பேசினாலும், విశ్వాస అబద్ధమాడినా விசுவாசி போய் பேசினாலும் అందరూ వేయబడతారు. எல்லோரும் அக்கினிக்குள் దేవునికి வருவார்கள். అసహ్యమైన కార్యాలు చేయకూడదు. தேவனுக்கு அருவருப்பான காரியத்தை செய்யாதே. దేవునికి విరోధముగా నడుచుకో. தேவனுக்கு விரோதமாய் நடக்காதே. నా ప్రియ బిడ్డలారా, என் பிரியமானவர்களே, మనములను ప్యూరిఫై చేస్తున్న బైబిల్, இந்த வசனம் நம்மை பரிசுத்தமாய் மாற்றுகிறது. ఫిల్టర్ చేస్తున్న బైబిల్, நம்மை ஃபில்டர் பண்ணக்கூடிய పరిశుద్ధులుగా మారుస్తుంది. பரிசுத்தமாய் மாற்றுகிறது. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ పాపులకి నరకమని మనం నేర్చుకున్నాం. இந்த பாவிகளுக்கு நரகம் என்று நாம் ఈ கற்றுக்கொண்டோம். పరిశుద్ధుల సంగతి ఏంటి பரிசுத்தவான் நிலைமை என்ன అంటే, என்றால்,
21వ అధ్యాయము ప్రకటన గ్రంథములో வெளிப்படுத்தி 21 அதிகாரத்துல 3-4 వచనములు చూస్తే 3-4 வசனங்களை பார்த்தால், மேலும் பரலோகத்திலிருந்து உண்டான ఆ, ஒரு பெரு சத்தத்தை கேட்டேன். ఆ, அது இதோ மனுஷர்களிடத்திலே தேவனுடைய வாசஸ்தலம் హల్లెలూయా. இருக்கிறது. ஹல்லேலூயா, పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చింది. பரவ பெரும் சத்தம் உண்டாயிற்று. నరకకాలం అయిపోయింది. நரகாலம் முடிந்து விட்டது. అది 8వ కాలం. அது 8வது காலம். ఇప్పుడు మనం 8వ కాలంలోకి వచ్చాము. இப்பொழுது 8வது காலம் வந்திருக்கிறோம். పరిశుద్ధులు దేవునితో జీవించే దేవుని రాజ్య కాలం. பரிசுத்தவான்கள் தேவனோடு சேர்ந்து வாழுகிற ஜீவனுள்ள காலம். పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చింది. பரவ பெரும் சத்தத்தை கேட்டு, ఇదిగో దేవుని నివాసం మనుషులతో ఉన్నది. தேவனுடைய வாசலுக்கு மனிதனோடு இருக்கிறது. వాళ్ళు ఆయన ప్రజలై ఉంటారు. அவர் தன் ஜனமாயிருப்பார்கள். తానే తన గుడారమును వారి మీద కప్పుతాడు. அவர் நம்முடைய காரியங்கள் தேவனாயிருப்பார்கள். వారి కన్నీరు తుడుస్తాడు. அவர் கண்ணீர் யாவும் துடைப்பார். సేవకులు కొన్నిసార్లు తిడతారు. சில ஊழியக்காரர்கள் சில திட்டுவாங்க. మాకు దేవుడు ఆంధ్రాలో కొన్ని మందిరాలు ఇచ్చాడు. ஆந்திராவில் சில சபைகளை கத்தைகள் கொடுத்திருக்கிறார். కొంతమంది సేవకులను ఇచ్చాడు. சில ஊழியர்களை போஷிக்குரிய கொடுத்திருக்கிறார். గమనించండి, நன்றாக கவனிங்க. మాకు అన్నిల మధ్యలే మా మందిరాలు. புறஜாதி மக்கள் ఒక్క మందిరమే. మరి ఇది నర్సరావుపేటలో ఉండే పేట దగ్గర ఉండే మందిరమే మన పాలెములు ఉంది. பார்க்கும்போது முதல் మన మందిరాలన్నీ అన్నిల మధ్యలో ఉన్నాయి. புறஜாதி மக்கள் மத்திய சபை கட்டப்பட்டிருக்கிறது. సేవకులను పెట్టాను. ஊழியக்காரர் வைத்திருக்கிறேன். వాళ్ళకి జీతాలు పంపిస్తా. சம்பளங்களை அனுப்புவேன். గమనించండి, நல்லா கவனிங்க. మీరు అంటారే మరి ఎట్లా వచ్చినాయి డబ్బులన్నీ? உங்களுக்கு இப்படி பணம் வரும் எப்படி கேட்கறீங்க போல. ఫారిన్ నుంచి డబ్బులు వచ్చి కూడా ఈ కరెక్ట్ గా ஃபாரின்ல இருந்து அனுப்புனா கூட கரெக்டா கொடுக்க முடியாது. లాక్డౌన్ లో కూడా నేను జీతం ఆపలే. லாக்டவுன்ல கூட சம்பளம் நிப்பாட்டல. 1000 రూపాయలు 500 అనుకుంటారేమో. 1000 ரூபாய் 500 ரூபாய் நினைக்காதீங்க. ఒక్కొక్క సేవకుడికి 6500 పంపిస్తా. ஒவ்வொரு ஊழியக்காரருக்கும் 6500 ரூபாய் அனுப்புவோம். ముగ్గురికి ఇస్తా. 3 பேருக்கு ఒక கொடுப்போம். సేవకుడికి 5000 ఇస్తా. ஒரு ஊழியக்காரருக்கு 5000 ரூபாய், సేవకురాలకు 3000 ఇస్తా. ஒரு ஊழியக்காரருக்கு 3000 கொடுப்போம். ఆగు, నేను చెప్పాను நான் சொன்னேன், ఎవరో పంపిస్తే ఆగుతాయి అయ్యా. யாரும் அனுப்புனா ஸ்டாப் ஆயிடும். ఇది మన పొలం పడుతుంది. இது நம்முடைய நிலம். ఇది ఆగదు. இது நிற்காது. హల్లెలూయా. ஹல்லேலூயா. దేవునికి స్తోత్రం. தேவனுக்கு ஸ்தோத்திரம். ఎట్టొచ్చిన డబ్బులు అంటాను. எப்படி வந்து நினைக்கிறீங்களா? మీరిచ్చే. நீங்க கொடுக்கறது தான். మందిరాలు కట్టేదయ్యా, జీతాలు ఇచ్చేది అది. சபை கட்டுறதுதான், சம்பளம் கொடுக்கறது தான். దేవునికి స్తోత్రాలు. தேவனுக்கு ஸ்தோத்திரம். నేను హార్బర్ షిప్ లో చీఫ్ డ్రైవర్ గా ఉన్నాను. ஆர்பாலே துறைமுகத்தில் ஷிப்ல சீப் டிரைவரா இருந்தேன். ఒక క్రూలో ఇంజనీరు, తర్వాత ఇన్ఛార్జ్ నేను. இன்ஜினியர் இன்சார்ஜா இருந்தேன். ఆయన అండర్ లో నేను ఉంటాను. அவனுக்கு கீழே நான் இருப்பேன். నాకు ఒక ప్రత్యేకమైన ఒక రూమ్ ఉంటుంది వాటిలో. விசேஷமான கப்பல் அறை నా இருக்கும். రూమ్ లో ఫోన్ ఉంటది. என் அறையில போன் இருக்கும். నా రూమ్ లో టీవీ ఉంటది. என் அறையில டிவி இருக்கும். రెస్ట్ తీసుకోవడానికి నాకు ఒక బెడ్ ఉంటది. ரெஸ்ட் எடுக்க ஒரு நல்ல அறை, సోఫా சோஃபா இருக்கும். అటాచ్డ్ బాత్రూమ్. எல்லா அட்டாச் பாத்ரூம் இருக்கும். మన ఆయన పేరు మర్చిపోయాను, కుర్రవయ్య ఏం పేరు మరి, మన 9వ లైన్లో ఎక్కడ ఉన్నాడు ఆయన హాస్పిటల్ పనిచేసేవాడు. ஹாஸ்பிட்டல்ல வேலை செய்கிறது సీను ఆయన వాళ్ళ నాయన అనుకుంటాను. ఆయన చచ్చిపోడు. ఆ ముందు మనం చూశాను నేను. அவர் மரித்தார். அவர் ఆయన కూడా ఆర్పార్ల పని. ஹார்பர்ல வேலை செய்வார். కానీ ஆனால் నేను షిప్ లో పని, நான் ஷிப்ல வேலை செய்யும் பொழுது నేను పరిచర్య కొరకు రాజీనామా ఇచ్చి బయటకు వచ్చా. ஊழியத்துக்காக எழுதி கொடுத்து நான் வந்துட்டேன். హల్లెలూయా. ஹல்லேலூயா. దేవుడు కొన్ని సంఘాలు కట్టించాడు. சில சபைகளை கட்டி கொடுத்தார். ఒక ఊర్లో సేవ ఆరంభిస్తే ஊழியத்தை ஆரம்பித்தா సేవకుని పట్టుకొని కొట్టి அந்த ஊழியக்காரன் அடிச்சு உதைச்சு, మా బ్రాంచి సంఘస్థ எங்க கிளை சபை ஊழியக்காரர் தான், కొట్టి அடித்து భార్యను తల్లిని తిట్టిండంట. அவன் மனைவியும் தாயாரு திட்டினார்களாம். ఆయన కోపం వచ్చి அவர் கோபம் வந்து భార్య అన్నాడంట, மனைவி சொன்னாரா, దర్శనం అని ముందు మాకు ఇంకొక సంఘం, ఆ సంఘంలో రక్షించబడ్డారు వీళ్ళు, அந்த சபையில் ரட்சிக்கப்பட்டிருந்தார். ఇక్కడ తీసుకొచ్చావు தரிசனத்தை கொண்டு வந்தாய் అని ఆ సముద్ర తీరానికి పోయి కన్నీరు గారుస్తా ఏడుస్తా ప్రార్థన చేశాడు. கடற்கரை மனையிலே உட்கார்ந்து கண்ணீரோடு ஜெபித்தாராம். మన నాకు ఫోన్ చేశాడు. போன் ఆయన பண்ணினார். ఆ రోజు నన్ను అసహ్యంగా తిట్టారు, அன்றைக்கு அருவருப்பாய் பேசினார்கள், నన్ను కొట్టారు, என்னை అడిத்தார்கள். ఈ రోజు రచ్చబండ దగ్గరికి వచ్చే వరకు இன்றைக்கு நான் அந்த ఊర్లో నాకు దేవుడు ఆత్మీయ బిడ్డలు ఇచ్చారు. அந்த ஊர்ல ஆத்மாவுக்கு கூட ஆவிக்குரிய பிள்ளைகளுக்கு கொடுத்திருக்கிறார். ప్రజలు నా చుట్టూ ఉన్నప్పుడు నేను ఆనందపడ్డాను. ஜனங்கள் சுற்றி இருக்கும்போது சந்தோஷப்பட்டேன். కొట్టండి. అందరూ వాళ్ళందరూ నా పిల్లలే, இல்லை என் பிள்ளைகள் தான். ఆ సంఘాలు వృద్ధి అయ్యేంత వరకు నేను ఆదివారాలు కూడా కొన్నిసార్లు పోయాను. అనేక నాట్ల సభకి நான் கொண்டு అభిషేకించి బల్లాకు రెడీ చేశాను. అభిషేకం பண்ணி திருமணத்துக்கு రెడ్లు గాని వాళ్ళు యాదవులు గాని చెప్తారు, నాన్నగారు వందనాలు, ரெட்டி போன்றவர்கள் வந்து ஸ்தோத்திரம் சொல்வார்கள். భోజనం తీ அப்பா என்று சொல்லி அழைப்பார்கள்.
నుంచున్నాను మేము తింటాము. ஏங்கப்பா நான் சாப்பிடுறேன்னு சொல்லுவாங்க. ఏం దేవుడండి, என்ன தேவன் మనల్ని ఎక్కడ తెచ్చి పెట్టాడండి. எங்கிருந்து கொண்டு வந்து வைத்தார். హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియ బిడ్డలారా, ప్రియమానవులే, అయితే ఇట్లా దుఃఖించిన వారకంట இவர்களுக்காம் కన్నీటి బాష్ప బిందువులు చేత్తో తుడుస్తారంట. அவருடைய கரத்தினால கண்ணீரை யாவரையும் அவர் துடைப்பார். హల్లెలూయా. హల్లెలూయా. వారికి ఆకలి లేదంట, இனி பசியும் இல்லை, తప్పిక లేదంట, இனி தாகம் இல்லை, సూర్యుడు అవసరం లేదంట, சூரியன் தேவையில்லை, చంద్రుడు అవసరం లేదంట, சந்திரன் தேவையில்லை, వ్యాధి లేదంట, வியாதி இல்லை, బాధ లేదంట, வேதனை இல்லை, వ్యాధి లేని దేశం, வியாதி இல்லாத ఆకలి தேசம், లేని దేశం, பசி இல்லாத தேசம், సూర్యుడు చంద్రుడు అవసరం లేని சூரியன் దేశం, சந்திரன் தேவையில்லாத పరిశుద్ధ தேசம், పట్టణము, பரிசுத்த பட்டணம், బంగారు వీధులు, பொன்னான మరకత మాణిక్య వజ్ర వైడూర్య పుష్పరాగము చేత కట్టబడిన పట్టణము. பாருங்க, அநேக கற்களினால் அலங்கரிக்கப்பட்ட பட்டணமா இருக்கிறது. ஹல்லேலூயா. పరలోక పట్టణము 12 గుమ్మములు 12 ముత్యములతో పదిలముగా కట్టబడే గొర్రె పిల్లయు దీపము సూర్యుడా కరలేదు పురాజులు తన మహిమ తీసుకొని వచ్చెను. పరలోక పట్టణము 12 ముత్యములతో పదిలముగా. హల్లెలూయా. ஹல்லேலூயா. ఈ భాగ్యము కొరకే దేవుడి మందిరాన్ని కట్టించాడు. இந்த பாக்கியத்தை கர்த்தர் திருச்சபை கட்டி ఈ கொடுத்திருக்கிறார். భాగ్యము మీకు ఇచ్చటికే దేవుడు తన సేవకుని ఏర్పాటు இந்த చేశాడు. பாக்கியத்தை கொடுப்பதற்கு கர்த்தர் தன்னுடைய ஊழியக்காரரை அனுப்பி నా இருக்கிறார். ప్రియ బిడ్డలారా, என் பிரியமானவர்களே, ఇది 9వది దేవుని రాజ్య కాలం. இது தேவனுடைய ராஜ்யத்தின் காலம். హల్లెలూయా. ஹல்லேலூயா. ఆ రాజ్యానికి పోయేది ఎవరంటే அந்த ராஜ்யத்துக்கு போர் யார் என்றால் 21వ అధ్యాయము 27వ వచనములో 21 27 வசனத்திலே అక్కడ గొర్రె పిల్ల రక్తములో తన వస్త్రములను ఉదుక్కొని తెలుపు చేసుకున్నవా, ஆட்டுக்குட்டி ரத்தத்தினால தன் வஸ்திரங்களை துவைத்து பரிசுத்தமாக்கி கொண்டவர்கள், యేసుక్రీస్తు రక్తముతో కడగబడినటువంటి இயேசுவின் ரத்தத்தினால் கழுவப்பட்டவர்கள், నిశ్శబ్దమైనది ఏది, அருவருப்பான ஒன்றுமில்லை, అబద్ధమైనది ఏది, பொய் ஒன்றுமில்லை, అసహ్యము జరిగించేవారు ఏరు அருவருப்பான ఆ ஒன்றுமில்லை. పట్టణములో ప్రవేశించలేరు. அந்த பட்டணத்தில் பிரவேசிக்க முடியாது. ప్రవేశించే పట్టణము. பரிசுத்தமாக பிரவேசிக்கிற பட்டணம் அது. నా ప్రియ బిడ్డలారా, என் பிரியமானவர்களே, యుగ యుగములు ఆ పట్టణములో దేవునితో వారు జీవిస్తూ ఉంటే, என்றென்றைக்கும் அவர்கள் தேவனோடு வாழ்ந்து கொண்டிருக்கிற பட்டணத்தில் இருக்கையிலே యుగ యుగములు నరకములో వీరు అగ్నిలో కారుతాం. இவர்களும் என்றென்றைக்கும் அக்கினியில் இவர்கள் இருந்து వారికి கொண்டிருப்பார்கள். యుగ యుగములే, వీరికి యుగ యుగములే. அவர்களுக்கும் என்றென்றைக்கும் இவர்கள் எங்கென்றைக்கும் ఈ இருப்பார்கள். 9వ కాలము దేవుని రాజ్య కాలం. 9வது காலம் தேவனுடைய ராஜ்யத்தின் காலம். అక్కడ ఆకలి లేదు, దప్పికి அங்கு లేదు. பசியும் இல்லை, தாகம் இல்லை. సింహాసనం ఆసీనుడైన వాని దగ్గర சிம்மாசனத்தை வீட்டிருக்கிறோம் என்பதாக అక్కడ తెల్లని వస్త్రములు కట్టుకున్న వాళ్ళంతా కోట్లాది కోట్లు వచ్చారు. வெண்ணாடை தெரிந்த கோடான கோடி மக்கள் ఆయా இருப்பார்களா? దేశీయులు, ఆయా భాషీయులు, ఆయా జాతి ప్రజలందరూ వచ్చారంట. பலவிதமான தேசத்தில் இருக்கிற ஜனங்கள், பலவிதமான மொழி மக்கள் அங்கே వీళ్ళు ఎక్కడి இருந்தார்களா? నుంచి వచ్చిండ్రయ్యా అని అడిగారు యోబుని. எங்கிருந்து வந்தார் என்று யோவான் கேட்டார். ప్రభువా నాకు తెలియదయ్యా, నీకే తెలుసు అన్నాడు. என்ன அறிய உங்களுக்கே தெரியும் என்று சொன்னார். గొర్రె పిల్ల రక్తములతో తన వస్త్రములను ఉదుక్కున్నవా, இவர் ஆட்டுக்குடி ரத்தத்தினால் தன் வஸ்திரங்களை துவைத்துக் తెలుపు கொண்டவர்கள், చేసుకున్నవా, வெண்மையாக்கி கொண்டவர்கள், వారు దేవుని సింహాసనము దగ్గర ఉండి தேவ சிம்மாசனம் நின்று రాత్రములు స్తుతిస్తూ ఉంటారు. இரவும் பகலும் துதித்துக் ఆ கொண்டிருப்பார்கள். సమాధాన సంతోష పట్టణము, அந்த சமாதான சந்தோஷ ఆ பட்டணத்துல, పరిశుద్ధ அந்த పట్టణము பரிசுத்த பட்டணத்துல ప్రవేశించాలంటే பிரவேசிக்க வேண்டும் என்றால் ఇదే అనుకూల இது సమయం. அனுகூலமான நேரம். నేడే రక్షణ இன்னைக்கு ரட்சிப்பின் காலம் இது. రక్షణ చాలా సమీపం ఉంది. ரட்சிப்பு சமீபமாயிருக்கிறது. హల్లెలూయా. அல்லேலூயா. మోకరించుకుందాం, முழங்கால் படிடுவோம், కళ్ళు మూసుకుందాం. கண்களை மூடுவோம். నా ప్రియ బిడ్డలారా, என் பிரியமான பிள்ளைகளே, ఇదేనా మనం నేర్చుకున్న అంశం இதை நாம் ఏంటంటే கற்றுக்கொண்ட செய்தி என்னவென்றால், చీమలు కాలము, చీమలు எறும்பும் చీమలు కాలము, எறும்பும் அதனுடைய காலங்களும் చీమలు మనకు నేర్పించినవి. எறும்பு நமக்கு கற்றுக் கொடுக்க మనుషుడా என்னவென்றால், కాలము నెరిగి బ్రతుకు, மனிதனை காலத்தை அறிந்து வாழ வேண்டும். మనుషుడా క్రమముగా జీవించు, ஒழுக்கமானாய் வாழ வேண்டும். మనుషుడా ఐక్యత కలిగి పనిచేయి, ஐக்கியமாய் நீ வேலை செய். దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడు, தேவன் ராஜ்யத்திற்காக பிரயாசப்படு. వాక్యం విన్నప్పుడు లోబడు, வசனங்கள் கீழ்ப்படி. నీ జీవితమును ప్రభువుకు అంకితము చేసుకో. உன் வாழ்க்கை கர்த்தருக்கு ஒப்புக்கொடு. భయంకరమైన తీర్పు ఉంది, பயங்கரமான
ఏలాన న్యాయ తీర్పు ఉంది, శ్రమలు ఉన్నవి, ఏలాన ఉపద్రవం ఉంది, దాని తర్వాత తీర్పు ఉంది, ఈ న్యాయ తీర్పు ఉంది, దాని తర్వాత నరకం ఉంది. నరకం இருக்கிறது. ఇది తప్పించగలిగినది సువార్త. ఈ తప్పించకూడదు కర్తరుని సువిశేషం అన్నమాట. అంటాడు, ఇది లోపల నాటబడి ఇది ఆழமாய் நாட்டப்பட்டு రక్షించుటకు శక్తి కలిగింది. ஆத்மா ரட்சிக்க வல்லமையா இருக்கிறது. ఇంకా బాప్తిస్మం తీసుకుని వారు, இனி ஞானஸ்நானம் பெறாதவர்கள், ఇంకా రక్షణ పొందనటువంటి ரட்சிப்பு பெறாதவர்கள் ఎవరైనా ఉంటే, யாராயிருந்தா, అయ్యా ஐயா నేను ఆ తీర్పును తప్పించుకోవాలి, న్యాయ తీర్పును తప్పిத்துக் கொள்ள வேண்டும், శ్రమను తప్పించుకోవాలి, ఉపద్రవத்தை తప్పిத்துக் கொள்ளணும், ఆ నరకమును நரகத்தை తప్పించుకోవాలి, தப்பித்துக் கொள்ளணும். ప్రభుతో జీవించాలి கர்த்தரோடு வாழ விரும்புகிறேன் ஐயா అని మీ జీవితంలో తీర్మానం చేసుకోండి. என் வாழ்க்கை தீர்மானித்துக் கொள்ளுங்க. పాస్టర్ గారికి మీ పేర్లు ఇవ్వండి. உங்கள் பெயர்களை பாஸ்டர் கொடுங்க. అయ్యా నాకు ఆ రక్షకుడైన యేసయ్య కావాలి, ரட்சிப்பா இயேசு கிறிஸ்து எனக்கு ఆయన வேண்டும், కొరకు నేను జీవిస్తా. அவருக்காக நான் வாழ ఈ வேண்டும். భయంకరమైనటువంటి శ్రమను తప్పించుకోవాలి, பயங்கர உபத்திரவத்தை தப்பித்துக் கொள்ள నరకము வேண்டும், తప్పించుకోవాలి நரகத்தை தப்பித்துக் கொண்டு అన్నవారు என்று சொல்கிறவர்கள் కుడి చేతులు చూపిస్తే, உங்க வலக்கரத்தை காண்பித்தா యవన బిడ్డలారా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. வாலிபர்களுக்கு நான் ஜெபிக்க போறேன். మీరు నిలిచబాకండి, సిగ్గుపడబాకండి. யாரும் வெட்கப்பட எடுத்து கீழே இருக்காது. దైవజనుని దగ్గర ఇంకను బాప్తిస్మం తీసుకొని వాళ్ళు పేర్లు ఇవ్వండి. அல்ல ஞானஸ்தான பெறாதவர்கள் ஊழியக்காரருக்கு பேர் கொடுங்க. రక్షించబడిన వారు కాదు, ரட்சிக்கப்பட்டவர்கள் அல்ல. యవన బిడ్డలారా ఈ దినము ప్రభు శుద్ధాత్ముడు నీతో మాట్లాడాడు. வாலிபர்கள் கர்த்தர் నేను ప్రభు பேசுகிறார். కొరకు జీవిస్తానయ్యా. கர்த்தருக்காய் வாழ்வேன். సీమలో నాకు జ్ఞానాన్ని నేర్పించు எறும்பேருக்கு ஞானத்தை கற்றுக் கொடுத்தது అని చెప్పిన వారు తీర్మానం చేసుకోండి. தீர்மானித்துக் கொண்டு దేవునికి స్తోత్రాలు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். సీమలో కాలాన్ని గురించి నేర్చుకో. எறும்பும் காலத்தை குறித்து அறிந்திருக்கிறோம். Thank you, Jesus. Hallelujah. நன்றி அப்பா, உமக்கு ஸ்தோத்திரிக்கிறோம். நல்ல ஒரு வார்த்தைகளினால் எங்களை கர்த்தர் திருப்தியாக்கினதுக்காய் நன்றி. ஆம், எறும்புகளும் அதன் காலங்களை குறித்து அழகாய் நேர்த்தியாய் எங்களோடு கூட இடைப்பட்டதுக்காய் உமக்கு ஸ்தோத்திரிக்கிறோம். கர்த்தாவே உமக்கு ஸ்தோத்திரிக்கிறோம். இயேசு கிறிஸ்துவின் வருகை அதிசீக்கிரமாய் இருக்கிறது. கர்த்தாவே உம்மை எதிர்கொண்டு வருகிற கிருபையும் கர்த்தாவே உமக்கு ஸ்தோத்திரிக்கிறோம். எங்களை பரிபூர்ணமாய் ஒப்பு கொடுத்து செபிக்கிறோம். கர்த்தாவே இந்த கர்த்தாவே உமக்கு ஸ்தோத்திரம். உபத்திர காலங்களுக்கு முன்பதாகவே, கர்த்தருடைய நியாய தீர்ப்பின் காலங்களுக்கு முன்பதாகவே ஆண்டவர் ஒரு கூட்ட மக்களை ஆயத்தப்படுத்தும்படி கர்த்தாவே உமக்கு ஸ்தோத்திரம். இந்த கர்த்தாவே ஆலயத்தை நீ ஆண்டவர் அப்பா உருவாக்கினதுக்காய் ஸ்தோத்திரிக்கிறோம். கர்த்தா உமக்கு ஸ்தோத்திரிக்கிறோம் ஆண்டவரே. இந்த நாளில் எங்களோடு பேசினதுக்காய் ஸ்தோத்திரம் ஆண்டவரே. அப்பா உம்முடைய தாசனை உபயோகப்படுத்தி எங்களோட தீர்க்கமாய் பேசினதுக்காய் உம்மை நன்றியோடு ஸ்தோத்திரிக்கிறோம் ஆண்டவரே. வந்திருக்கிற யாவரும் கரங்களுக்கு ஒப்பு கொடுத்து செபிக்கிறோம். கர்த்தர் நீர் ஆசீர்வதிக்கும்படி செபிக்கிறோம். கர்த்தாவின் கர்த்தாவு 3 நாட்கள் ஜெப கூட்டங்களை கர்த்தர் உழைத்த ஒத்துழைத்த கொடுத்த பிள்ளைகளை கர்த்தர் ஆசீர்வதிக்கும்படி செபிக்கிறோம். விசேஷமாய் மொழி பெயர்த்துதானே கர்த்தாவுடைய ஊழியக்காரனை கர்த்தர் ஆசீர்வதித்து அநேக இடங்களை உபயோகப்படுத்திக் கொள்ளும்படி செபிக்கிறோம். தேவனின் பெரிய காரியங்களை செய்யப்பா. ஆம், உங்களுடைய வருகையில கர்த்தாவே நாங்கள் உமக்கு எதிர்கொண்டு வர கர்த்தர் கிருபை செய்யுங்க. முதலாவது கர்த்தருக்குள் மரித்தவர்கள் அவர் எழும்புவார்கள், பின்பு நாம் அவரை எதிர்கொண்டு போவோம். ஆமாண்டவர், நாங்கள் உயிரோடு இருந்தோம் என்று சொன்னால் உம்முடைய கர்த்தாவே வருகை இன்றைக்கு இருக்குமே என்று சொன்னால் கர்த்தாவே நாங்கள் உம்மை எதிர்கொண்டு வர கர்த்தர் கிருபையா இருக்கும்படி செபிக்கிறோம். இந்த வார்த்தைகளை நீங்கள் திருப்தியாக்கி கர்த்தாவே எங்களுடைய ஆவிக்குரிய வாழ்க்கை ஒரு விஷயம் ஒரு கர்த்தாவே உமக்கு ஸ்தோத்திரிக்கிறோம். அசைவுக்குள்ளாக்கினதுக்காக நன்றி செலுத்துகிறோம். ஆம், நாங்கள் என்னவாய் இருக்கிறோம், ஆவிக்குரிய நிலையில் நாங்கள் எதுவா இருக்கிறோம், கர்த்தர்களை கற்றுக் கொடுத்ததுக்காக ஸ்தோத்திரிக்கிறோம். காலங்களை புரிந்து கொண்டு கர்த்தாவே உமக்கு ஸ்தோத்திரிக்கிறோம். காலத்தை ஆண்டவர் அப்பா நாங்கள் விருதாவாய் செய்யாதபடி ஆண்டவரை நாங்கள் பிரயோஜனப்படுத்திக் கொள்ள கர்த்தர் கிருபையா இருக்கும்படி செபிக்கிறோம். ஆசீர்வதிக்கும்படி செபிக்கிறோம். விசேஷமாய் கர்த்தாவே இந்த நாளிலே உம்முடைய வசனங்களை கொண்டு வந்த உம்முடைய ஊழியக்காரரை கர்த்தர் ஆசீர்வதித்து இன்னும் அநேக இடங்களை கர்த்தாவை பிரயோஜனப்படுத்திக் கொள்ளும்படி செபிக்கிறோம். தேவனின் பெரிய காரியங்களை செய்ய ஆசீர்வதிங்க. இயேசு கிறிஸ்துவின் நாமத்தில் செபிக்கிறோம் ஜீவனுள்ள நல்ல பிதாவே, ஆமென்.